ఎంత దృశ్యం అంటే ఇది మనం కృషి చేస్తే వస్తుందా, తలుచుకుంటే వస్తుందా? ఉమామహేశ్వర తత్వం మీద చెప్తున్నాను నేను. శివానంద నగరైంది, వేళ సౌందర్య నగరైంది, రేపు కాశీఖండం చెప్తాడు. గుడివాడలో పండితులందరూ కూర్చొని ఉండగా 800 మంది ప్రేక్షకులు వచ్చారు. నేను చెప్పాడు వాడు పొద్దున్న ఫోన్ చేసి, ఫోన్ లేదా సంతోషం చాలా మంచిదని ఆయన 25 26 ఏళ్ళు కూడా మేము మన రాజుగారు సన్మానం చేశారు కదా, దంపతులు మేము చూశాము. వాడు ఇంతకంటే ఆనందం ఏమిటంటే తండ్రికి ఇక్కడ ఒక తేదీ 2 రోజుల్లో ఇక్కడ ఆ దంపతులు రైల్లో వచ్చారు, మేము వేరే రైల్లో వచ్చాయి, ఇక్కడికి వచ్చాం. ఇదే రోజుల్లో 1 దూరంలో కొడుకు చెబుతున్నాడు, ఇక్కడ తండ్రి చెబుతున్నాడు అంటే పితృదేవతల ప్రసాదం. పితృదేవత మా అమ్మని నేను నిరంతరం ప్రార్థించినటువంటి కారణంగానే ఆవిడ ఏ లోకంలో ఉన్నా అనుగ్రహించి సంతానాన్ని కూడా ఆవిడ వృద్ధి అలాగే చూసిన పెద్దపై కూతురు పుట్టాడు, కూతురు పుట్టింది, చిన్నపై ప్రవచనాలు చెప్తున్నాడు, ఇద్దరికి పెళ్లి అయిపోయి ఇక నా పని మీరు పిలిస్తే రావడం వేరే పని అయింది. ఈ ఆతిథ్యం స్వీకరించడం మాట్లాడడం గట్టెక్కిపోయాం కదా. అందరూ కూడా తమ సంసారాల్లో బాధ్యత నుంచి హాయిగా గట్టెక్కి సఫలీకృతులై ఆనందంగా ఉండాలి అంటే తల్లిదండ్రులని బతుకున్నంతకాలం సేవించాలి. విడిపోయిన తర్వాత శాస్త్రం ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే అన్నీ మనకు ఉంటాయి. మహర్షులందరూ చెప్పిన విషయాలు అవి యథావిధిగా మనం మహర్షి ప్రార్థన చేసి భరద్వాజ మహర్షి వృత్తాంతంలో ప్రవేశిద్దాం. దండకమండలంబులను ధారునినంతయునేలినారు, దండకమండలంబులని ధారునినంతయునేలినారు, కోదండధరాధినాథుడు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. దండకమండలంబులను ధారునినంతయునేలినారు, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. వారి కంటెను మహోన్నతుని జగమందు గల్గిరి, వారి కంటెను మహోన్నతుని జగమందు గల్గిరి. కొండలు తవ్వుటెందులకు వెర్రి మానవ, కొండలు తవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మిటెను. మహర్షుల చరిత్రలు విన్న పరంగా వీరందరూ మీ ఇంట్లోనే, మీరు ఉండే చోటే, మీ పూజా మందిరంలోనే ఉండి రోజుకు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమగా అన్నటువంటి నామాల్లో, భగవన్నామాల్లో ఏదో ఒక నామాలు, ఈ 3 కాకపోయినా ఇంకోటైనా మీరు అలవాటు పడిందేనా ఏం పర్వాలేదు, అది జపం చేయగలిగితే ఈ 7 రోజులు ప్రవచనం చేసిన నాకు మీరందరూ సన్మానం చేసినట్టే. నేను కోరుకునేది ఆ మాత్రం అరగంట, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించలేనంత బిజీగా మనం ఎవరు లేదు. మన జీవితాలు బిజీ తప్పితే బిజీ ఎవరికి లేదు. ఈ బిజీ అంతా ఎదుటివాడ నాశనం చేయడానికి మనం పెరగాలి. ఇది ఎంత తగ్గించుకుంటే అంత. ఓ కొట్టు పెట్టేవాడు కొట్టుతో ఊరుకోడు, ఊళ్ళు అన్నింటిలో వీడు కొట్టే ఉండాలి. ఓ స్కూల్ పెట్టేవాడు ఆ స్కూల్ బ్రాంచీతో ఊరుకోడు, మొత్తం అన్ని బ్రాంచీలు మనమే పెట్టాలి, నాశనం అయిపోవాలి. ఈ స్వార్థం మానుకుంటే చాలు. మనం పెట్టాం, మనం బాగున్నాం, మనం ఆదర్శంగా తీసుకుని ఇంకొకటి పెట్టుకుంటారు, అక్కడ మనమే పెట్టాలంటే ఇదిగే మొత్తం సర్వ వ్యవస్థ నాశనం. ఎక్కడైనా మనమే మనబడే ఉండాలి, ఎక్కడైనా మనదే ఉండాలి, ఎక్కడైనా మనకు ఒక ఆణి ఉండాలి. ప్రపంచం అంతా మనం రాజ్యం. ఈ స్వార్థమే కదా నాశనం చేసి. అక్కడ కూర్చొని జపం చేస్తున్నటువంటి ఆ అత్రి మహర్షి కానీ, అలా కాళ్ళు బయట పెట్టి ఒక ఆసనంలో జపం చేస్తున్న భరద్వాజుడు కానీ, నిశ్చలంగా తపస్సులో మునిగిపోయిన కశ్యపుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎవరైనా కానీ ఒక వ్యాపారం చేశారు. కొన్ని వశిష్ఠ మహర్షి ఆశ్రమం బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అని పెట్టారు. వాడు పెట్టదలుచుకుంటే ప్రపంచం సరిపోతున్నారు. దేవలోకంలో ఒక బ్రాంచ్ పెట్టారు, 14 లోకాల 14 బ్రాంచీలు పెట్టగలరు వశిష్ఠుడు. ఎందుకు పెట్టలేదు? ఈ బ్రాంచీలు పెడితే మనం రాంచీ ఎక్కినట్టు అవుతున్నాం. మనకు తపస్సు ఉండదు. ఆ బ్రాంచ్ ఎలా ఉందో, ఈ బ్రాంచ్ ఎలా ఉందో, అక్కడ ఇన్ఛార్జ్ ఎలా ఉన్నాడో, వాడైతే మింగి చేస్తున్నాడో సరిపోయింది. వ్యాప్తి కోరుకుంటే వ్యాప్తి వ్యాధితో సమానం. ఒక మాట లేకుండా చెప్పుకుంటా ఉన్న చోట ఉండడమే అభివృద్ధి, వ్యాప్తి అభివృద్ధి కాదు. దయచేసి గ్రహించుకోరు కాక. ఎవరికి నచ్చవి మాట, కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చు. ఇది నచ్చదు కానీ సత్యం. వ్యాప్తి వ్యాధితో సమానం. వ్యాపించాలని కోరుకో. వామన చరిత్ర చాలా స్పష్టంగా చెబుతుంది. వ్యాప్తించెందక వగవగ ప్రాప్తించిన దేశమైన 10,000 తృప్తించెందడి మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కం. అక్కడ వ్యాపించాలి, ఇక్కడ వ్యాపించాలి, అన్నడానే ఉండాలి, అవసరం లేదండి.
ఇంకోటి పెట్టుకుంటారమ్మా, ఇంకోటి బతుకుతారు, 10 మందిని బతికిన వాళ్ళమ్మా. నీకొని నెట్లీ పట్టాడు మహానుభావుడు మెహర్ బాబా, నీకొని నెట్లీ పట్టాడు, ఆయన చూపుతుంది, నువ్వు బతుకు 10 మందిని బతికించు, ఎందుకు నువ్వే మొత్తం ఆక్రమిద్దామని చూస్తున్నావు. ఆ కోరుకోలేదు కాబట్టి ఆ మహర్షులు అలా ఉండగలిగారు. అటువంటి అత్యున్నతులైన మహర్షుల్లో భరద్వాజుడు ఒకటి. ఎందుకు ఈయనకి భరద్వాజుడు అని పేరు వచ్చింది అంటే, ఇద్దరు తల్లుల పెంపకం, ఇద్దరు తండ్రుల పెంపకం. చాలా విచిత్రమైనటువంటి వృత్తాంతం. ద్వాజ, ఇద్దరికి జన్మించిన వాడు అన్నట్టుగా ఉన్నాడు. ఇద్దరు తల్లుల పెంపకం, ఇద్దరు తండ్రుల పెంపకం. అదృష్టవశాత్తు ఇద్దరు అన్నదమ్ములే. బృహస్పతి, ఆయన అన్నగారు ఉత్తక్షుడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు, బృహస్పతి ఉత్తక్షుడు. భరద్వాజుడు బృహస్పతి కుమార్, కానీ ఎక్కువగా పెదనాన్న గారి ఇంట్లో పెరిగాడు. పక్కపక్క ఇల్లు కదా ఉంటుంటే అస్తమానకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మనకు కూడా చాలా మంది తెలుసు, పక్కపక్క అన్నదమ్ములు, బావమరుదులు, మేనబాబులు ఉంటే పిల్లలు ఒకసారి వాడి ఇంట్లో ఉంటాడు, వాళ్ళే అమ్మా నాన్న అంటాడు, వీళ్ళెవరో పదెవరో అక్కడ అలవాటు పడిపోయి. అలాగే భరద్వాజుడు బృహస్పతి కుమారుడైన ఉత్తక్షుని ఇంట్లో పెరిగాడు. ఇద్దరి వల్ల ఒకరు కన్నవాడు, ఒకరు పెంచిన వాడు అవడం కావడం వల్ల ఆయన ఇద్దరి వల్ల జన్మించిన వాడుగా ప్రకటించబడి అలాగే పెరిగి ద్వాజ అయ్యాడు. ఇద్దరు భరద్వాజ, ఇద్దరూ భరించారు కాబట్టి ద్వాజ. ఎందుకంటే ఆ తర్వాత కొంచెం మమకాలంలో భేదాలు వచ్చి మా పిల్లాడంటే మా పిల్లాడని మన ఈ మధ్య వీళ్ళు కూడా గొడవ జరిగింది. అలాగే ఎవరికో కనిపించకుండా పోతే ఎక్కడ పెంపకానికి ఇచ్చారు, తర్వాత మా పిల్లాడు. అందుకని చివరికి బ్రహ్మదేవుడు నిన్న సంక్షోభాన్ని నివారణ చేసినట్టే రాజీ చేసి ఇద్దరూ భరించండి, ఆయన పేరు భరద్వాజుడు, నేను పెడుతున్నాను సంక్షోభాన్ని నివారణ చేసి. అంతేకాదు ఈయన మహానుభావుడు ఎటువంటి వాడు అంటే భరతుల యొక్క వంశాన్ని ఉద్ధరించాడు. శకుంతల కుమారుడైన భరతుడికి సంతానం కలిగింది. ఆశ్చర్యకరమైన మనుషులు అసూయలు ఎలా ఉంటాయో నేను చెప్పుకున్నాం. తల్లి కూతుళ్ళ మధ్యలో కూడా అసూయలు. ఇంత గొప్పవాడుగా చెప్పుకునేటువంటి భరతుడు శకుంతల కుమారుడు దుష్యంతుల కుమారుడు. అతనికి 3 భార్యల నుండి సంతానానికంటే ఈర్ష్యాసూయలతో ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు చంపేసుకున్నాడు. రాజ్యాల గురించి ఈ రాజ్యకాంక్ష, ఈ పదవీకాంక్ష మానవుని నాశనం చేసింది. ఇంత అంతా పైగా చేసుకున్నది ఆయన అప్పచెరువు, 3 అప్పచెరువు. 3 సంతానం చంపబడ్డారు ఒక రకంగా చెప్పారు. అంత దుఃఖంలో ఉండి భరతుడు శకుంతల కుమారుడు విరక్తి చెంది రాజ్యత్యాగం చేద్దాం అనుకున్నాడు. కానీ క్షత్రియుడిగా విరక్తి కలగకూడదు. వైదిక ధర్మానికి ఇతర మతానికి తేడా. ఎవరికైనా విరక్తి కలగచ్చు, క్షత్రియుడికి విరక్తి కలగకూడదు. రాజ్యం పాలించే రాజు పాలించవలసింది. విరక్తి కలిగి అర్ధరాత్రి బెళ్ళాన్ని వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చునే సంస్కృతి వైదిక సంస్కృతి కాదు. గురువు దగ్గరికి వెళ్ళవలసిందే, సందేహం తీర్చుకోవలసిందే, ఎందుకు విరక్తి కలిగిందో చెప్పాల్సిందే. పైగా సన్యాసం అనేది ఎప్పుడు విరక్తితో పుచ్చుకోకూడదు, సంతృప్తితో సన్యాసం పుచ్చుకోవాలి, విరక్తితో పుచ్చుకోవాలి. భార్య మీద కోపం వచ్చి, పిల్లల మీద కోపం వచ్చి, బాధ్యతలు భరించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకుంటే అది సన్యాసం అవ్వదు, సన్నాసిపనం. అక్కడ 10 మంది చేరిపోతారు. ఇక్కడ బాధ్యత బాధ్యతలు నెరవేర్చి సంపూర్ణంగా భార్య అనుమతి కూడా తీసుకుని సన్యాసం పుచ్చుకో. అయిపోయింది, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, కట్టేకాయింది. ఎందుకు నీకేదో పిల్లలు మమకారం మనవడు ఉంటున్నావు, నాకంత గొడవ లేదు, నన్ను వదిలేయండి, ఆయన ఇష్టం, ఇబ్బంది లేదు. ఇంత అడ్డురాడు అలా అడ్డురావడం కూడా తప్పేనండి. అంటే ఆయనకు ఆ సంస్కారం ఉందమ్మా, ఆయనకంత త్యాగం విరక్తి ఉంది, మనకి లేదు. మనకేదో ఇంకా పిల్లలు పడుతుంది తాపత్రయపడం, మన గురించి ఆ మొగును కూడా బంధం చేస్తే వాడు పాడైపోతాడు. ఆడవాళ్ళందరికీ నమస్కారం కొడుతున్నాను. బాధ్యతలు వదిలించుకోవడం కాకుండా బాధ్యతలు దిగిపోయిన వాళ్ళు అడిగితే నిజంగా వాడు సన్యాసం అవుతాడంటే అనుమతి వాడు పడవలు. ఇక్కడ ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు. ఇంకే లెంగ పెట్టు కూర్చోమంటే అలాగే కదా మన పని మనం చూసుకోవచ్చు. మనకి ఆర్థికంగా లోటు అనేది ఆయన చేసి ఏర్పాటు చేసేసి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మనవాడు కూడా పుట్టాడు. ఇంకెందుకు ఆయన సన్యాసానికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోనేవచ్చు. అతడు అటువంటి వ్యక్తి కాదండి. మానవులు ఇంత అసహ్యంగా ఉంటారా? తల్లులు పిల్లల్ని చంపేసుకోవడమా, పరస్పరం అపచర్యుడైంది. నేను రాజున, నేను దేశానికి ఏం చెప్పను అని విరక్తి కలిగి సన్యాసం కూర్చున్నాను. ఆ సంగతి భరద్వాజ మహర్షికి తెలిసి, అయ్యా ఒక బ్రాహ్మణుడు సన్యాసం పుచ్చుకోవడం లేదు, కృషి అంటావా? దాంపత్యంలో ఉన్న సన్యాసం కింద లెక్క. వాడు ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. ఈ ఋషులందరూ పెళ్లి లేని వాడు. కానీ వీళ్ళని మించిన సన్యాసం ఉన్నారా? వీళ్ళని మించిన యోగులు ఉన్నారా? వీళ్ళని మించిన సాగులు ఉన్నారా? వాళ్ళ సంసారం వాళ్ళకి ఎక్కడ అర్థమైంది? మన అజ్ఞానంగా. అందుకని క్షత్రియుడు ఏర్పడు అలా ఉండకూడదు. అందులో నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు విశ్వామిత్రుడు యొక్క మనవడిని. మన భర్తుడు శకుంతలవు, విశ్వామిత్రుడు కుమారుడు.
మేనకా విశ్వామిత్రుడికి జన్మించిన వాడికి, జన్మించిన అమ్మాయికి నువ్వు పుట్టావయ్యా. ఆవిడ ఎంత కష్టపడి నిన్ను పెంచి చివరికి దుష్యంతుడు కాదంటే మళ్ళీ అగ్ని పరీక్షకి చేద్దాం సిద్ధపడి నేను రాజులు చేసింది, నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా అని వచ్చి నీకేమిటి లోటు ఉంటే నాకు సంతానం లేదు, ఉన్న సంతానం లేదు, ఎప్పుడు సంపదైన సంతానం నీకు కలిగేలా నేను చేస్తా ఉండు అని పుత్రకామేష్టి అనే మహాయాగాన్ని చేయించి భరతునికి సంతానం కలిగేలా చేసిన మహర్షి భరద్వాజుడు. భరతుల వంశాన్ని ఉద్ధరించాడు కాబట్టి కూడా ఈయన భరద్వాజుడు. ఖచ్చితంగా యాగాలు ఫలిస్తాయి, పుత్రకామేష్టి సహా. ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి ఢిల్లీ విశ్వేశ్వరుడి యాగం సహా ఫలిస్తాయి. ఎటొచ్చి సంకల్పం అంటే సంగాల పుత్రుడు లేదా పుత్రిక కావాలి, దానికి కావలసినటువంటి పదార్థాలు ఆ సమితులు ఆ పదార్థాలు తెచ్చి అలాగే వసంతోశాసి రాజ్యం గ్రీష్మయుత్వశరద్భవి అని వేదంలో చెప్పినట్టుగానే సరిగ్గా ప్రకృతిని మొత్తం భావన చేసి హవిష్యును తయారు చేసి ఆ హవిష్యుని సరిగ్గా హోమం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. లేదు ఆ చెరువులు మారిపోయేటువంటి నిన్న కథ చూశాడు కదా, జమదగిన కథలో చెరువులు మారిపోతే మొత్తం చెరువులన్నీ ఇతరులు ఆక్రమించినట్టే అవుతాయి. చెరువులు బాధ్యత ఎలా అవుతాయి, ఈ విషయం ప్రభుత్వం ఎలా ఉంటాయి. జమదగిన ప్రభుత్వంలో ఉన్న కోపం కలగడానికి, పరశురాముడికి ఆ కోపం పూర్వస్థాయికి చేరుకోవడానికి తల్లి అమ్మమ్మ చేసినటువంటి దోషాలు కాదు. దుర్యోధనుడు అంత అసూయోగరుడు అంటారు. కారణం దుర్యోధనుడు ఒక్కడే కాదండి, వాడు పుట్టుకతోనే ఉందండి. అసలు ఎందుకు వచ్చిన పుట్టుకతో రావడం అంటే దోషం వాడిది కాదమ్మా, తల్లిది లేదంటే తనకంటే ముందు గుంతి ప్రసవించింది ధర్మరాజును తెలిసి గాంధారి గర్భం మీద మోదేసుకుంది. అయ్యో నాకు కలిగిన రాజ్యం, ముందు పుట్టినవాడికి రాజ్యం ఇస్తారు. ఈ అసూయతో మోదుకోవడం వల్ల బెండం బయటపడింది, 101 మొక్కలైంది. ఆ మొదటి మొక్కల నుంచి బయటపడ్డాడు దుర్యోధనుడు. అసూయతో మోదుకున్నప్పుడు బయటపడిన వాడికి అసూయ ఉండకపోతే అద్వైతం ఉంటుందా? ఖచ్చితంగా ఊరికేదో పిల్లల కన్నా గర్భం ధరించాం, కన్నామనగా సరిపడం మన బుద్ధిలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, 9 నెలలు మనం ఎలా ఉన్నాం, భర్త ఎలా ఉన్నాడు, ఏ ఆలోచనతో ఉన్నాం, దాన్ని బట్టి పిల్లలు. కనీసం ఆ 10 నెలలైనా మనం పూర్తి పవిత్రమైనటువంటి భావాలతో ఉండాలి. మహానుభావుడు కలగాలని కోరుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చేవాడు, ఆస్ట్రేలియాలో డాక్టర్ అయ్యేవాడు కాదు మనకు. ఇలాంటి పిచ్చుకోలికలు కూడా డాక్టర్ అవుతాడు, అక్కడికి ఎలాగైనా పోతాడు. విమాన ప్రమాదంలో ఏం చేస్తావు నువ్వు అడగలేదు. అలాగే ఉంటాయి వరాలు శాపాలు. డాక్టర్ అవుతాడు, డాక్టర్ అవ్వాలని కోరేవాడు, బతుకుంటానికి కోరలేదు కదా. వరాలు శాపాలకు ఎప్పుడు షరతులు వర్తిస్తాయి. మనకి వ్యాపారంలో పెట్టడం చెప్తారు, వ్యాపారంలో 1,00,000 రూపాయల వస్తువుని బాగా పెద్దది కింద బొమ్మలు వేసేసి ఒక పెద్ద ఐరావతమంత సోఫా సెట్లు, దాని పక్కన మళ్ళీ కుముదము అంజనం అని దిగ్గజాలుగా 2 సోఫా కుర్చీలు పెట్టేసి ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకి ఇస్తాడు. ఆ ధర కూడా మనకు అర్థం కాని రూపాయల్లో ఏదో 10,000 25,000 వేస్తాడు. అబ్బబ్బ 25,000 కింద ఐరావతారా అని మనం ముందు కట్టేస్తాం, అంతే నీకు ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాం. కింద ఎవరికి కనపడకుండా కింద ఒక చిన్న చొక్కేసి దాని పక్కన ఏ షరతులు వర్తిస్తాయి అంటాడు. ఆ షరతులు 75,000. నువ్వు అక్కడికి వెళ్తే మిగిలిన 75 అలా వసూలు చేస్తాం. మనం ఈ షరతులు వర్తిస్తాయి చూడం, అక్కడికి వెళ్ళాక వర్తిస్తాయి. ఎలా పడకుండా మన బుర్ర ఉండాలి. ఇంత ఐరావతాన్ని మనం గురికే ఇస్తాడా, 5 రూపాయలకి ఐరావతం 5 రూపాయలు వస్తుందా అని ఆలోచించాలి. వాడు ఎవరో మన వేనకు కొడుక వ్యాపారం చేసి ఆఫర్లు ఇస్తున్నాడు అంటే పెద్ద లోపల మనం చేతి చేయించుకోవడం లేక ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. ఆఫర్ ఇచ్చిన వస్తువు కొన వెళ్ళిన దరిద్రం, ఆఫర్ ఇస్తే కోమని చెప్పాలి. ఆఫర్ ఇస్తున్నాడంటే తన లోపల తెచ్చిస్తాడు, అదే ఎందుకు ఇస్తాడు. ఈ వ్యాపారాలు ఎందుకు సాగుతున్నాయంటే మన బలహీనత కారణం. ఋషులుగా బలహీనత లేవంటే వాళ్ళ అటువంటి జీవితానికి లొంగలేదు. వాళ్ళ ఆశ ఉడిగినట్టు ఐదులో ముక్తులు అని వేమన్నగా అన్నట్టుగా ఆశ ఉడిగేలా చేసుకున్నారు తప్ప ఆఫర్లకు లొంగలేదు. అంటే శాపాలకి వరాలకి షరతులు వర్తిస్తాయి. ఎవరికి ఎంత పెద్ద శాపం ఎవరిచ్చినా సరే షరతులు వర్తిస్తాయి. ఊర్వశి కోరిన కోరిక అర్జునుడు తీర్చలేదని ఊర్వశి శపించింది. అప్సరసలు కూడా శపిస్తారు, వాళ్ళ తపస్సులు వాళ్ళకొని. నువ్వు వేడివేడి అవుతావు, అర్జునుడు బతుకే కాదు అని వెంటనే ఇంద్రుడు వచ్చి ఇదిలా ఉప్పుడు కడితే నాకేదో ఇది అంకితమైన భావంతో ఉందనుకున్నాను. నేను చింతామని అడగని చూడలేదు, నేను నాకేదో ప్రత్యేకం అనుకున్నాను. నేను దీనికి గొప్పదాకా ఇంత పని చేసిందా, నా కొడుకు లాంటి వాడు నీ వెనకాల పడిందా, అయినా నువ్వెంత మంచివాడు అయ్యా, నువ్వు అమలాంటి దాని వల్ల అర్జున ఇంతకే అది ఇచ్చిన శాపం ఏమిటి అన్నాడు. వేడి అవుతావని ఇచ్చిందండి అంటే వేడి అవుతావు అని చెప్పింది కానీ టైం రాయలేదుగా, 1 సంవత్సరం మాత్రమే అవుతావు అని శాపం. హెడ్ మాస్టర్ సెలవుల కోసం నోటీస్ పంపించినప్పుడు దసరా సెలవులు అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు రాయకుండా దసరా సెలవులు ఇవ్వబడింది, దసరా సెలవుల అనంతరం బడి తెరవబడుతూ అన్నాడు అనుకో. దసరా కాదమ్మా, తర్వాత కార్తీక మాసం వచ్చినా ఎవడు బడికి రాడు మాస్టర్, ఎందుకంటే డేట్ చెప్పలేదు.
దసరాచారుడు అనంతరం అంటే ఎప్పుడు మేము ఏదో అనుకున్నాం సార్, మా ఇంట్లో దసరా ఇంకా అవ్వలేదండి అంటే అవుతుంది. అందుకని ఏం చేసేవారు పాపం మాస్టర్లు చదవకూడదు, దరిద్రానికి అనంతరం ఉపాయాలు తేదీలు రాశారు కూడా ఒక సమస్య వచ్చింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అంటే ఈ 2 తేదీలు ఉన్నాయా లేదా, లాగేవాడు ఎందుకు లాగుతారు. 20వ తేదీ వరకు అంటే 20 పొద్దున్న బడికి రావాలా, 21 రావాలా, నేను వీడికి రావాలి ఇష్టం. అందుకే నోటీస్ ఎలా ఉంటుందో తెలుసా, పోతు డేస్ ఇంటి ముడుగు పెద్ద కర్మ అంటారు. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం, మాస్టర్కి బడికి వెళ్ళాలండి ఇంట్లో పడుకోవాలి, ఇలాంటికి లేదు, హెడ్ మాస్టర్కి కూడా లేదు, తప్పదు ఆయన పని అయితే. అందుకని పోతు డేస్ ఇంటి ముడుగు అంటే 10, 20 కూడా కలిపే సెలవులు ఆయన నువ్వు 21 రావాలి. అది ప్రత్యేకంగా చెప్పబోతే రావుగా ఈ నోటీస్కి నేను చదువుతున్నప్పుడు శాపాలకు వరాలనుకున్నాం. అంచేతన ఋషులు ఎంత కోపంతో ఎవరిని శపించారా, లేదు ఋషుల్ని ఎవరైనా శపించారా, దేవతలకి శాపం ఇస్తే ఋషులకి శాపం వస్తే దేవతలు వచ్చి వాటిని సవరించారు. అందుకని ఇంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నటువంటి ఆయనకి పుత్రకామేటి యజ్ఞం ద్వారా ఉత్తమ సంతానం కలిగేది. తర్వాత భరతుల వంశం అత్యున్నతంగా వర్తిల్లింది. భరతుల కారణంగానే భారతదేశానికి అభిప్రాయం కూడా ఉంది. నిజానికి గడభరతుల కారణంగా వచ్చింది, కానీ రామాయణంలో భరతుడు తక్కువవాడు కాదు, శకుంతల కుమారుడు తక్కువవాడు కాదు. ఈ 3 భరతుల్లో ఎవరి పేరు మీదకి వచ్చినా భారతదేశం గొప్ప దేశం జరిగిందని చెప్పాలి. అలాగే భరతుల యొక్క వంశాన్ని ఉద్ధరించాడు కాబట్టి ఈయన్ని భరద్వాజుడు. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి, భరద్వాజుడు ఆయనకి మళ్ళీ కొడుకులు కూతుళ్ళు కలిగారు. వీళ్ళంతా సంతానం ఉన్నవాడే, వీళ్ళంతా సంతానం కలిగిన వాడే ఋషులందరూ. ఆయన కొడుకు మన్యుడు, ఆ మన్యుడికి మనవడు, ఆ వంశంలో పుట్టినవాడు రంతిదేవుడు అనే మహారాజు. రంతిదేవుడు సామాన్యుడు, ఆ భరద్వాజుడు వంశం కాబట్టి ఆయనకి అంత త్యాగం వచ్చింది. రంతిదేవుడు చేసిన త్యాగం ఎక్కువై కొన్ని 100 ఏళ్ళు రాజ్యపాలన చేసి చివరిలో వానప్రస్థాశ్రమానికి భార్యతో సహా వెళ్ళిపోయాడు. వానప్రస్థాశ్రమం అంటే వానలు అడవడం కాదు, వనానాం సమూహం వానం. అడవిలో ఉండడం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అడవిలో ఉండడం అంటే అర్థం ఏంటి, అడవిలో మళ్ళీ 5 స్టార్ బిల్డింగ్ 3 బెడ్రూమ్ కట్టకూడదు, ప్రశాంత వాతావరణం ఉంటుంది, అలా కుదరదు. పాకలోనే ఉండాలి, ఎంత మహారాజు అయినా సరే. పళ్ళే తినాలి, అవి కూడా రాలిన పళ్ళు తినాలి, రాలిన పళ్ళు తినాలి. చెట్టు పళ్ళు రాలబడితే వీడి పళ్ళు రాలబడితే అంత ఆశ్రమాలు ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉండే. పళ్ళు కొట్టకూడదు, రాయి పెట్టి కొట్టకూడదు, రాలితేనే అన్ని పళ్ళు రాలుతాయా, ఎక్కడ రాలితే అక్కడే వెతుకుంటూ వేడు, దొరికితే తీరుడేస్తే మన ఇది వానప్రస్థాశ్రమం. అతగజి దుర్గ బల సమేతంగా చతురంగ బల సమేతంగా 100 ఏళ్ళు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు దొరికితే పళ్ళు తిని, లేకపోతే తినడం మానేసి వానప్రస్థాశ్రమాన్ని పాటించిన జాతి నా జాతి, అటువంటి దేశం నా దేశం. నిన్న భోగం, ఈవేళ శాంతి, 2 ఒకలాగే భావించారండి. నిన్న అందాలం, ఈవేళ చోరీ, 2 ఒకలాగే భావించారండి. అది నాటి రాజకీయం. ఈనాటి రాజకీయం మీరే చూస్తున్నారు, ఏం చెప్పక్కర్లేదు, చెప్పడం కూడా బాగుంది. అలా ఉంది పరిస్థితి. భోగం భోగం భోగం, ఇవ్వాలి త్యాగం త్యాగం త్యాగం. అటువంటి వాడు రంతిదేవుడు అడవులు కడితే అక్కడ దుర్గుడు 3 రోజులైనా పళ్ళు దొరకలేదు. ఏదో మంచినీళ్ళు తాగి బతికారు. ఓ రోజు 4 పళ్ళు దొరికాయి. భరద్వాజుడికి మణిమనవుడు అవుతాడు. ఆ వంశంలో పుట్టిన వాడి యొక్క ఖ్యాతి ఎలా ఉంది, ఆలోచన ఎక్కడిది? భరద్వాజుల సంకల్పం, భరద్వాజుల తపస్సు, త్యాగేనేకి అమృతత్వం ఆలోచన. ఆ వంశ కారణం, ఆ ప్రతిష్ట కారణం. వంశాన్ని ఉద్ధరించడం, వంశ గౌరవం నిలబెట్టడం అంటే అది. 4 పళ్ళు దొరికాయి. ఆ 4 పళ్ళు ఏదో భార్యాభర్త తిందామంటుంటే ఎవడో వచ్చాడు, ఆ 2 పళ్ళు ఇచ్చేసి, ఇంకోటి వచ్చాడు, 2 పళ్ళు ఇచ్చేసి. చివరికి నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుదాం అనుకుంటే ఇంకొకడు వచ్చాడు, బాబు నాకు దాహం అవుతుంది, ఆ నీళ్ళు ఇవ్వండి. ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. పాపం అన్నం పెట్టండి, దగ్గర లేదు, పళ్ళు లేవు. మరి వెళ్ళిపోమనలేదండి. ఆ దేశంలో కూడా నీళ్లు తప్పితే ఏమీ లేనటువంటి సన్యాసి, మహారాజు అయిన సన్యాసి అయిన మహారాజు అతిథి వస్తే అడుగుతూ ఉంటే అతను ఏ పొరవాడు ఏమిటి ఈ పద్ధతి, ఆటలు కూడా వేటలు కూడా పెట్టచ్చా పెట్టకూడదు, పెట్టడానికి ఆకలికి పెట్టలేదు, ఆకలివాడు పెట్టాలి, దానికి వేరే నివృత్తి ఉంది. కానీ నా దగ్గర ఇవ్వడానికి పళ్ళు లేవు కదా, అన్నం లేదు కదా అని వెళ్ళిపోమని చెప్పచ్చు కదా. అనలేదు, అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రాపు అన్నా రావన్నా. పోతన గారు భాగవతంలో వచ్చి రంతిదేవుడు కదా. ఆ రంతిదేవుడు భరద్వాజుడు ముని మనకు ఆ వంశం ప్రభావం.
అన్నము లేదు కొన్ని మధురాంబులున్నవి త్రాగువన్న రావన్న శరీరదారులకు ఆపద వచ్చిన వారి ఆపదల క్రన్నన వాంచి వారికి సుఖంబులు గుచ్చుట కంటే రెండు మేలున్నదే అంటే అయ్యా ఆయనకి దొరికిన మంచినీళ్ళు కూడా ఆయనకి ఇచ్చేస్తానంట. మరి నీకంటే ఏమిటయ్యా అంటే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పురుషసా. ఈ 4 కోళ్ళు ఇచ్చిన భగవంతుడు 2 చెంబులు నిండి వరేడా నా ప్రాణం నిలబెట్టిందిరా. లేకపోతే ఆయుధన్నం ప్రయించింది అన్నారు వేదంలో. అన్నం లేదు కాబట్టి నాకు ఆయుధాయం అయిపోయింది అనుకుంటాను. ఇంత తేలిగ్గా తీసుకున్నారు, ఇంత తేలిగ్గా తీసుకున్నారు. భారతీయత అంటే ఆంగ్లంలో చెప్పాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాధారణ జీవనం, అసాధారణ భావం. ఎన్ని భౌతిక సుఖాల కోసం ఎన్ని వస్తువులు సమకూర్చుకోగలవో అన్ని వస్తువులు సమకూర్చుకోగలగడం పాశ్చాత్య సంస్కృతి. ఎంత తక్కువలో ఎన్ని తక్కువ వస్తువులతో, ఎంత తక్కువ డబ్బుతో, ఎంత తక్కువ వస్త్రాలతో ఎంత నిరాడంబరంగా బతకగలవో అంతంత నిరాడంబరంగా బతకడం భారతీయ సంస్కృతి. ఏది ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందో తెలిసిపోవడం లేదంటే వ్యాఖ్యానం చేయాలంటే ఈ భౌతిక వస్తువులు కోరుకోవడం కోసం ఇంటి నిండా సోఫాలు కుర్చీలు మేటే చేసుకుని వస్తువులు పెంచేసేసుకుని ఇంకా సరిపోక గదులు సరిపోక ఇల్లు పెట్టేసుకుని అక్కడ కూడా మనం సామాన్లు పెట్టేసుకుని విలాసాలు పెట్టుకుని బంధువుల ముందు ప్రదర్శన చేస్తే సమాజం అంతా ఇలాగే ఉంటే రాక్షసత్వం పెరగదండి. ఆస్తులు ఆక్రమించడానికి నాకు అక్కర్లేదండి, దీంతో బతుకుతారంటే మనకి ఎవరితో పోటీ లేదు, సుఖంగా ఉంటాం. పోనీ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా? పని మనుషులు కూడా లేదు ఇలా కూడడానికి. మొగుడు వెళ్ళడానికి కోసం చూసుకుంటూ కూర్చోండి, కూర్చోబట్టాడు. పని మనుషులు వస్తే చాలా ఆ కిందో చీపులై ఆ కిందో చీపులై వెయ్యి వీడు బాగుందని చెప్తుంది. ఇక్కడ ఆ సోపాదండి కాదు. దానికే మనం మా కూడలో ఉంటే ఆ కిందో చీపులై ఆ కింద ఒళ్ళు పడితే ఇదిమారు మొహమ్మద్ వేసి అవతల పోతుంది. నువ్వు వేసుకోలేదో చీపులు ఎందుకోనా ఇవన్నీ పదాకా. కొన్ని సోఫాలు అయితే చూస్తాను నేను, కొన్నింటిలో కింద చీపులు వేసే అవకాశం కూడా లేదు. అబ్బో నేల అనుకుంటే ఆకాశం కాదు, దాన్ని ఎవడో దాపలేడు కదపోయాడు. అదో బ్రహ్మ పదార్థం అదన ద్వారగదు తరగదు అలాగే ఉంటుంది. ఇంత చేసి కూర్చునేది ఇద్దరు ఒక ఇంత శోభ అవసరం. శోభ అంటే ఇక్కడ ఉన్న ఇటువంటి ఇలా కింద ఖాళీగా ఉంటే ఇంట్లో కూడా 2 చింపులు ఉంటామో మనుషులు కూడా పడుతుంది. అలాగే ఉంటారు. పెంచి చేసి నేలకి దాపు, ఆకాశానికి దాపు, పుట్టుకుని మీదే కలపడానికి దాని ఖరీదు ఏంటంటే 3 lakhs. అక్కడి నుంచో 350 కోసం ఈ 3 lakhs సోఫాలో ఇప్పుడు పడుకోదు, ఇక్కడ ఆయన పడుకోవడం ఒక్క మీద పడుకుంటుంది. పక్క మీద సపోర్ట్ రుజువు చేసి అది అవసరం చెప్పం. అదో ఒక్క మీద కింద సోఫా అవసరమా? మన దరిద్రం కాదు. దీనికి మళ్ళీ ఎదురువాడ కుక్కతో పోలిక. వాళ్ళ కుక్కను అలా చూడడం, మా కుక్కను బాగా చూడడం. ఇదో పెద్ద వ్యాఖ్యానం. కుక్కలు చూడడానికి సోఫా మన బతుకుని. అంత మహాసామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి మహారాజు భరద్వాజులు మునిమారబడే ఎలా ఉంటే భరద్వాజులు ఎలా ఉంటాడు కథలో పెట్టాం. ఎంత త్యాగం చేస్తాడు. అన్ని భోగాలను నిర్మించినవాడు ఒక్కసారిగా తనంత తానే వదిలేసి ఏదో ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాదండి, తనంత తానే వదిలేసి స్వచ్ఛందంగా వారసులకు ఎవరికో ఇచ్చేసి లేక భక్తులను చూసుకోమని చెప్పి అడవులకి వెళ్ళిపోయి దొరికిన 4 కోళ్ళు కూడా లేకపోతే నీళ్లు ఉంటే శరీరదారులకు ఆపద వచ్చిన వారి ఆపదల గ్రంథన వాంచి వారికి సుఖములు కూర్చోడ కంటే ఉంటూ వేరున్నదే నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే అని ఒక మానవుడు ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి రతిదేవుడు, ఒక గోవు ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి దిలీపుడు, ఒక పావురం ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తి శివ చక్రవర్తి, ఒక విష పురుగు పాము ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశం. అటువంటి దేశంలో పుట్టావు, ఒళ్ళు పురకించిపోతుంది, తలుచుకుంది, ఒళ్ళు పురకించిపోతుంది. ఎటువంటి వాళ్ళకి పుట్టావు, ఎలా బతుకుతున్నావు? ఈ గోవు ముఖ్యమా? ఆ పావురం ముఖ్యమా? ఆ పాము ముఖ్యమా? పోనీ మనిషి ముఖ్యం అంటే ఏదో అంట. గోవు అంటే పోనీ అయ్యో దేవత అంటే అంట. పావురం పోనీ అమాయకం పెట్టండి. పావును కాపాడటం ఏంటి? పౌరాన్ని కాపాడినా అర్థం ఉంది కానీ పావుని కాపాడడానికి విద్యాధర చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. పైగా పాము వెళ్ళిపోతుంటే ఏమంటాడంటే ఆయన విచిత్రంగా నాగానంద నాటకంలో ఉంటుంది అద్భుతమైన మాట. ఆయన పాము దాని బతుకంతులకు వరయకోవడానికి వెళ్ళిపోతుంటే విద్యాధర చక్రవర్తి కుమారుడు ఎవరో కిమ్మతు వాడు కొత్తగా పెళ్ళైన వాడు
ఏమిటి బాగా ఏడుస్తోంది అంటాడు. చూసుకురా ఎముకలు కొట్టేమిటి అంటాడు. గరుత్మంతుడు రోజు ఒక పావును తప్పు తినేస్తున్నాడు. ఆ తినేసిన పావును కొట్ట అంటే ఇన్ని పావులు ఎక్కడ తినేస్తుంటే 1000 పెట్టుకుని అతిశేషుడు ఏం చేస్తున్నట్ట? సిగ్గు లేదా ఆ పాలకుడు కనిగాడండి. అది భారత జాతి, అది జీవిత వాహనం ఖ్యాతి. సిగ్గు లేదా ఆ పాలకుడికి తన ప్రజలు నాశనం అయిపోతుంటే 1000 నాలుకలు ఉన్నాయా? ఎందుకండి అందులో ఒక్క నాలుకైనా ఈ పాముకు బదులు నేను పెడతాను అనలేకపోయింది. ఎందుకంటే 1000 నాలుకలు అడిగాడు. నాగానందం నాటకంలో ఉంటుంది మాట. శ్రీకృష్ణుడు రాసిన నాగానందం నాటకం, అది భారత జాతి నాటకాలు అలా ఉండే జనంలో ప్రదర్శించారు. ఆ భావాలు జనంలోకి వెళ్ళే శాఖమూర్తులు తయారయ్యారు. ఇవాళ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఏ మూర్తులు తయారవుతున్నారో మీరు చూస్తున్నారు. రామాయణ భారతాలు శాఖపూరితమైన కథలు నాటకాలుగా ప్రదర్శించినప్పుడు ఎటువంటి వాళ్ళు తయారయ్యారు? జాతిని మార్చడానికి సంగీత సాహిత్యాన్ని మించిన సాధనం లేదమ్మా. సంగీతం మౌనంగానే మారుస్తుంది మనిషి, సాహిత్యం వార్త ద్వారా మారుస్తుంది. అంత గొప్పవారు. అందుకోసం సాధన చేయాలి. ఎవడో మెచ్చుకోవడం కోసం పాడదు యథవసంత. వాడు ఎవడో మెచ్చుకుంటాడు, నొచ్చుకుంటాడు. మనకి నీ పాట నీకు నచ్చిందా? అయితే పోడు, లేదా మానే నువ్వు పోడు. వారు ఎవరో రావడం వెళ్ళడం, మళ్ళీ ప్రోగ్రాం పెట్టేసడం, ఇది గొడవ కాదు. ఆ ధ్యానమే పోవాలి. ఇది చిన్నపిల్లలు ఉంటే పర్వాలేదు. 50 ఏళ్ళు వచ్చినా ఇదే సార్ పాట తప్పట్టు కొట్టమన్నాం. ఇదో జరుగుతుంది. కొట్టాలంటే కొట్టకు, నువ్వు చెప్పాలి. దయచేసి చప్పట్లు కొట్టండి. ఇదేం దరిద్రం అండి. పాట పాడిన తర్వాత నేను కొట్టం బాగుంటే బాగోలేదు కాబట్టి ఊరుకున్నాం. ఎక్కడితే విప్పి కొడతాం. ఎడగడమేంటి ఈ పాట బాగోలేదని తెలుస్తాం. ఈ లోగాలు వదిలించుకోవాలి. ఎంతకాలం జనం కోసం వెళుతూ అక్కడ మన కోసం మనం ఆడాలి. మనకు నచ్చితే పాడతాం, లేకపోతే లేదు. వాడు కూడా చప్పట్లు కొట్టే నేను గుర్తు కొట్టుకుంటాడు పోతుంది. ఈ విరక్తి మనస్సులో ఉండాలి. అప్పుడు భరద్వాజుడిలాగా రంగదేవుడిలాగా ఉండగలుగుతాం. ఆయన కుమార్తె భరద్వాజ మహర్షి కుమార్తె దేవవర్షి బ్రహ్మవంశంలో పుట్టినటువంటి విశ్రావసుని తెచ్చి వివాహం చేసి ముందు వెనక ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి వంశం. అంతేకాదు చరిత్రలో గొప్ప విషయం చెప్పుకోవాలి. మనం గొప్ప విలువిద్యలో గొప్పవాడుగా చెప్పుకుంటామే. ఇప్పటికీ క్రీడారంగంలో పెద్ద అవార్డు ద్రోణాచార్య అవార్డు. ఆ ద్రోణాచార్యుడు సాక్షాత్ భరద్వాజ కుమారుడు, భరద్వాజ మహర్షి కుమారుడు. భరద్వాజ పుత్ర భాగినేయ, కృపాచార్య భాగినేయ, భరద్వాజ పుత్ర అశ్వత్థామ అని తిరుపతి వెంకటకవుల మాట కూడా. అందుకని భరద్వాజునికి మనవడు అశ్వత్థామ, భరద్వాజుని కుమారుడే ద్రోణాచార్యుడు. ఆ భరద్వాజుని విలువించుకోవడానికి ఋషులు ఎలాంటి వాళ్ళు అంటే కొంతమంది యమదగ్ర లాంటి మనుషులు విలువించు కూడా బాగా వచ్చు. ఆయుధ విద్యలు వచ్చు. విశ్వామిత్రుడు రాముడికి విలువించ అస్త్రాలు ఇవ్వలేదు, వాళ్ళకి విలువించవచ్చు. కానీ వాళ్ళు ఎక్కువ యుద్ధం చేయరు. భరద్వాజుడు విలువించే ద్రోణాచార్యుడికి నేర్పాడు కొడుకు. ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు, భరద్వాజుడు యుద్ధం చేయలేదు. గమనించి యుద్ధం చేయకూడదు. ద్రోణాచార్యుడు చేసింది తప్పు. యుద్ధం చేయకూడదు. బ్రాహ్మణుడు యుద్ధం చేయకూడదు. ద్రోణాచార్యుడు యుద్ధం చేసే వరకు వెళ్ళాడు. అశ్వత్థామ మించిపోయాడు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ నిద్రలేస్తారు. బ్రాహ్మణుడై ఉండి అస్త్ర విద్య నేర్చుకున్నా సరే నేర్పాలి తప్ప యుద్ధం నేరుగా బ్రాహ్మణుడు చేయకూడదు. శాస్త్రం అంగీకరించలేదు. శాస్త్రం అంగీకరించిన పని అహంకారం కొద్దీ అభిమానం కొద్దీ చేశాడు ద్రోణాచార్యుడు. అందుకే ఆ పెద్ద మనిషికి ఎలాంటి కొడుకు పుట్టాడు అంటే యుద్ధం కూడా చేసే పని లేకుండా అర్ధరాత్రి పైశాచికంగా 3000 మందిని చంపేసి కొడుకు. వాడు యుద్ధం కూడా చేయదు. 18 రోజుల యుద్ధంలో ఆయన వల్ల కాలేదు. కనీసం ఉప పాండవుల్లో ఒక్కటి కూడా చంపలేకపోయాడు. పాండవులు ఒక్కరికి అర్ధరాత్రి మాత్రం దాడి చేసి 3000 మంది చంపేసి. ఎందుకు ఈ పైశాచిక ప్రవృత్తి? బ్రాహ్మణుడు మనబడికి పుట్టిందండి. భరద్వాజుడు మనబడే కదా రంతిదేవుడు. ఆయనంత గొప్పవాడు అయ్యాడే. అదే భరద్వాజుడు మనవాడు కదా అశ్వత్థామ. ఆయన ఎందుకు ఇలా అయ్యేటండి? గర్భకంలో లోపమే లేదన్నో భరద్వాజుడు మంచివాడే. వారి బుద్ధులు అలా ఉన్నాయి. ద్రోణాచార్యుడు బుద్ధికి రెట్టింపైంది. అందుకే మనం రజోగుణం ప్రదర్శించామంటే పిల్లలు తమోగుణం ప్రదర్శిస్తారు. అడ్వాన్స్ అయిపోతుంది కదా, మరి ముందుకు వెళ్ళిపోతారు. మనం 6 గంటల 50 బద్దకించి 7ంటికి లేచామన్నా వాడు 9ంటికి లేక తల్లిదండ్రులు యాత్ర పడైనా సరే 5 గంటలకు ఖచ్చితంగా లేవాలి అని లేచి సూర్యుడు కనపడకపోయినా ఓ దండం పెట్టుకుని తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని అప్పుడు 6:30 కాస్త కాఫీ ఏదైనా ప్రాణం నిలబడదు అనుకుంటే ఆ తాగే కాఫీ ఏదో 7 గంటలకు తాగితే చూసిన పిల్లలు ఇవాళ కాకపోతే రేపైనా నేర్చుకుంటారు. మేము పడుకుంటే మీరు మా పరిస్థితులు మాకుంటే వాళ్ళ పరిస్థితులు వాడు. భరద్వాజుడు ఎలాంటి వాడు, ద్రోణుడు ఎలాంటి వాడు, అశ్వత్థామ ఎలాంటి వాడు వంశం. అదే భరద్వాజుడి నుంచి మరి నందిదేవుడి వరకు ఆ పరంపర ఎలా ఉంది? మన్యువు అయిన కుమారుడే, మన్యువు కుమారుడైన నందిదేవుడు ఎలా ఉన్నాడు, ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ ఎలా ఉన్నాడు? కానీ మహా తపస్వీషుడైన బుద్ధి వక్రమైంది. అవేసి వస్తే తట్టుకోలేడు. ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు.
ఇవి ఈ వంశాలలో ఎంత మహర్షుల వంశాల్లో పుట్టిన వాళ్ళు కూడా కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగుంటారా? అయితే ఫలానా వంశంలో పుట్టినంత మాత్రాన్ని బాగుంటాడు కానీ లేదు పుట్టినంత మాత్రాన్ని చెడిపోతాడని కూడా చెప్పడానికి లేదు. ఎప్పుడు శాస్త్రం అంగీకరించినట్టుగా మనస్తత్వ శాస్త్రం అంగీకరించినట్టే మనిషి పెరిగేటువంటి విధానం మీద ఎప్పుడు వంశ పరంపర ప్రభావం ఉంటుంది, పరిసరాల ప్రభావం ఉంటుంది. మన వంశము పరంపర బాగుండేలా చూసుకోవాలి, పరిసరాలు కూడా బాగుంటాయి, అప్పుడే వాడు. ఈ ద్రోణాచార్యుడికి ఇద్దరికి భరద్వాజుడు బారసాలు చేసే రోజున 21వ రోజున లేదా దొడ్లో పడుకోబెట్టి ఓ వారం రోజులు దాటాక 27వ రోజున ఏం పేరు పెట్టాలి అని వస్తే అప్పట్లో పేర్లు ఎలా పెట్టేవాడో చూసుకోండి. ఇప్పుడు మనం చాలా హడావుడు పడిపోతున్నాం పేర్ల కోసం. పిల్ల పుట్టింది మొదలు ఆ పేరు పెట్టే వరకు పెళ్ళ మూడు గుట్టు వేసుకుంటారు, కొట్టేసుకోవడమే. మామూలుగా పేరు పెట్టాం మనం. ఈవిడు 10 పేర్లు చెప్పి, ఆయన 10 పేర్లు చెప్పి, అమ్మమ్మ గారు 2 చెప్పి నేను ఆగదావతి మొక్కాను ఆగా ఉండాల్సిందే అని. నేను వెంకటేశ్వర మొక్కాను వెంకట ఉండాలి. అయ్య బాబు నేను 18 ఏళ్ళు దీక్ష పెట్టాను అయ్యప్ప కలపాల్సింది. ఎంత ఎదుగుతావు సస్తాడు వాడు పేరు పాస్పోర్ట్లో కదా ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు. ఇవన్నీ పేరు మీరు అంత సంక్షిప్తంగా పెట్టారు. ఊరికే ఎంత పొడుగు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అంత పొడుగు ప్లాట్ఫారం అంత పొడుగు పెట్టకూడదు పేరు. ఇవన్నీ కనిపిస్తే వస్తాయి. నీ ఒప్పుకోడని వాడికి ఎందుకమ్మా పర్లేక పేరు పెడితే మొక్కు తీరిపోయినట్టేనా? అదేమిటండి ఆ దేవుడి పేరు మీద వీడు ఏమైనా భక్తుడు అయితే మొక్కు తీరినట్టు పేరు పెడితే మొక్కు తీరడం ఏంటి? నీ పేరు పెట్టుకుంటాం ఇదో స్వార్థం ఇక్కడ. ఆయన పేరు నేను పెడితే వీడు ఏదో పనులు చేస్తే దేవుడికి అపదిస్తాం. వెంకటేశ్వర పేరు పెట్టినట్టు అక్కడాడు, వెంకటేశ్వర అక్కడాడు రాకూడదు. దేవుడి పేరు పెట్టకూడదు మంచిగా వాళ్ళ ప్రతి పాడు చెప్తున్నాం. బ్రహ్మాండమైన ఋషుల పేరు దేవుడి పేరు పెట్టేటే వీడు ఏదో అలా పెట్టలేదు. దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసు ఆయన బిడ్డ మీద ప్రేమతో దోషుళ్లలో పెంచాడండి. దోషుళ్లలో పెంచి దోషులని సంస్కృతంలో ద్రోణం అంటారు. కొండ మీద మూత చూడండి, కొండ మీద మూత చెప్తే ఈ ఆకారంలో ఆ దోషుల ఆకారాన్ని పెట్టి నాన్న నాన్న మీరు నా దోషుల్లో ఉంటా, నా దోషుల్లో ఉంటా, నా దోషుల్లో ఉంటా అలా పెంచాడు. అంత ప్రేమ తల్లి కంటే కూడా అలా చూసి ఎవరో ద్రోణంలోనే పెరుగుతున్నాడు, ద్రోణంలోనే పెరుగుతున్నాడు ద్రోణాచార్యుడు. ఆచార్యుడు ఆయన సంపాదించుకోడు, ద్రోణహాన్ని ఈయన పెట్టింది. ఆచార్య శబ్దం ఆయన విద్యుత్ ఆచార్యుడు అయ్యాక వచ్చింది. ద్రోణహాన్ని ఈయన పెట్టింది. అందుకని అలా ద్రోణాకారంలో ఉండే దోషులు నిరంతరం తండ్రి ప్రేమతో పెరిగిన వాడు కాబట్టి ద్రోణహానికి వచ్చింది. ఇది కూడా ఒక ముఖ్య విషయం గమనించండి. అంత ప్రేమ భరద్వాజుడు చూపించకుండా ఉండాల్సి అది పొరపాటు. బిడ్డలు అలా దోషులలో పెట్టి పెంచకూడదమ్మా. వాళ్ళ దాన్ని వాళ్ళు కరెక్ట్ మనం చూడాలి. 5 ఏళ్ల వరకు చూడాలి. 5 ఏళ్ల వరకు అన్ని సేవలు చేయాలి. దైవవత్ పంచవరిశేషు అన్నారు, దశవరిశేషు దాసవత్ అన్నారు. 5 ఏళ్ల వరకు పిల్లాన్ని దేవుళ్ళ చూడాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా అన్ని పేరు సేవలు మనమే చేయాలి. దేవుడికి చేస్తున్నాం పేరు విసుకుంటూ చేయకూడదు. 6 ఏళ్ళ నుంచి 16, 17 ఏళ్ళు వచ్చే వరకు 20 ఏళ్ల వరకు కూడా సేవకుండా చూడాలి. వాళ్ళ చేత అన్ని పనులు చేయించాలి. 20 దాటాయి స్పష్టంగా చెప్పారు. ప్రాప్తి షోడశే వర్షే పుత్రం మిత్రవదాచార్య. ఇక అప్పటి నుంచి స్నేహితుడుగా భావించు. ట్రీటింగ్ అది డిఫరెంట్. మన్నాడా మంచిది, వెనకపోతే మరీ మంచిది రోజాలు చెప్పక్కర్లేదు. మాట కలిసి వచ్చింది వాడు దాన్ని పడలేదు. ఇంకా మావాడు మాట్లాడలేదు నాకు వెంట అంతే ఉందే. భరద్వాజుడు ఇంత మహర్షి ఉండి చేసిన ఒక్క పొరపాటు ఏమిటంటే ఆ పిల్లాన్ని దోషుట్లో పెంచాడు. ఆ ప్రేమ ఏమైంది? ఆ తండ్రి దోషుట్లో పెరిగినటువంటి ద్రోణుడు తన కుమారుని కూడా అలాగే పెంచాల్సి వచ్చింది. అందుకే మీరు ద్రోణాచార్యుడు గమనించండి. చివరిలో ఆ అబద్ధం అని కదా ధర్మరాజు ఆయన చంపగలిగింది. ఇది ఎప్పుడు అబద్ధం? అశ్వత్థామ హతహతుంజరక. ఏమంటే యుద్ధం అంటూ మొదలు పెట్టాక కొడుకు యుద్ధంలో పాల్గొనాక 18 రోజులు యుద్ధంలో చనిపోడా? అసలు యుద్ధంలో పాల్గొనడానికి ముందే చనిపోవడానికి సిద్ధపడతాడు కదా. సైన్యంలో చేరేటంటే అర్థం ఏంటి? మరణానికి సిద్ధపడే కదా, లేకపోతే ఎలా కుదురుతుందండి? మీరు యుద్ధానికి అందరూ ఈ మామూలు యుద్ధం అది. భీష్మ ద్రోణ కృపాదితం వీరకరాభీరం దుర్యోధన గ్రీష్మారుచ పడు ప్రతాప విశల ఆకీర్ణం శస్త్రాస్త్ర యరోష్మస్మారక చతుర్విధోజ్వల బలాత్యుగ్రం ఉదగ్రం ధ్వజార్చిష్మత్వాకరితంబు సైన్యము. అటువంటి గౌరవ సైన్యం ఒకవైపు ఉంటుందా? నందకుమార యుద్ధముల నారదమందు వసింపుమై మధ్యందిన భాగమండల విధంబున నీదెవులు ఒప్పు చేసిన సంతన ఒప్పుగా నిపుసంగతి లేదము తప్పుగాక అని అర్జునుడు రథం శ్రీకృష్ణుడు సారథ్యంతో ఒకవైపు ఉంటుందా? ఇటువంటి యుద్ధంలో అశ్వత్థామ బతికితే ఆశ్చర్యం కానీ పోతే ఆశ్చర్యం. ఈ జ్ఞానం ద్రోణాచార్యుడికి లేకుండా ఉంది. మమకారం అంటే ఎంతమంది వచ్చిపోయినా మంచిదే, మా అబ్బాయి చెప్పడానికి వీలేదు, ఆ వార్త నాకు ఎవరు చెప్పడానికి వీలేదు. అది కుదురుతుందా? పాండవులు ఈ వాళ్ళకి ఏమంటే కనిపెట్టారు. మంచిది నడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకుమని గురువు గారు అబ్బాయి వాళ్ళ అబ్బాయి
పెద్దవాళ్ళు జరగొట్టే చేతకపోతే ఏం చేస్తే వాళ్ళ అబ్బాయి జరగొట్టాం. ఆ ఏడవాళ్ళు జరగడం చాటు కాదు జరగడం. వాడు కొడుకుంటే 30 ఏడవాళ్ళు వాళ్ళు జరగడం వాళ్ళు చెప్పిపోతారుగా. అక్కడి నుంచి వాడు చేసిన భాగ్యం తండ్రి కట్టారుగా తెచ్చినట్టు. అందుకని ద్రోణాచార్యుడు అశ్వత్థామ మరణవార్త నేను తట్టుకోను శక్తి అనే మాట మాట్లాడు. ఎంత చేసి చంపింది ఏరు. ఆ మాట ఆయన చెప్పండి అన్నారు. చెప్పారు. అయిపోయింది. ఆయన రోజు అస్త్ర సన్యాసం తీశాడు. వాడు దృష్టోచుడు వచ్చి అడ్డంగా నడిపారు. చూడండి పుత్రం వ్యామోహం ఆయన మరణానికి కారణం ఏంటంటే ఏం జీవితాన్ని మహర్షులు నమస్కరించదగిన వారేనమ్మా. ద్రోణాచార్యులు కూడా అశ్వత్థామ కూడా మహాతపస్వి. కానీ అవగుణాలు ఉన్నాయా లేవా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రెండోది పెంచాలి, ప్రేమతో పెంచాలి. దుష్టులు పెంచాలమ్మా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత నెమ్మదిగా కరగండి. మా అబ్బాయికి ఏమన్నా అయితే నేను తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు వాడిని తట్టుకోమని చెప్పాలి. కొంతమంది అలా పెంచరు. వాడికి 16 ఏళ్ళు వచ్చి బీటెక్ చదువుతున్నా సరే అరగంట ఒకసారి తల్లికి ఫోన్ చేస్తున్నా అంటే చెడిపోతాడమ్మా, చేయకూడదని చెప్పాలి, తోలు ఉడుతుందని చెప్పాలి. బీటెక్ చదువుతున్నాడు, అరగంట ఒకసారి నీకు ఫోన్ చేస్తాడా? కాపురం చేయడమో వాడు ఖచ్చితంగా చెడిపోతాడు. పెళ్ళైన తర్వాత కూడా అరగంట ఒకసారి తల్లికి ఫోన్ చేస్తే చంపేస్తుంది వెళ్ళాం. నీకు బుద్ధుందా కదా వాడు. ఈ మాట ముందే తల్లిదండ్రులు అలవాటు చేస్తే కష్టం. ఎందుకు చేస్తాం? తల్లికి పెట్టడం సాయంత్రం ఫోన్ ఏం చేస్తాం అని అడగాలి. మనం ఏమనుకుంటా మా అబ్బాయి ఏంటో నాకు చేయకుండా ఏం పని చేయడు. ఎంత అమాయకుడారో నేను అహంకారం, సాత్విక అహంకారం అంటారు. పౌరాణిక భాషలో సాత్విక అహంకారం. కొడుకైనా కోడలైనా మనకి ప్రాధాన్యం ఇవ్వవలసినంత వరకే ఇవ్వాలి. వాళ్ళ వయస్సు వాళ్ళకి వచ్చాక కూడా మన గురించి వాళ్ళు తాపత్రయపడటం ఏమిటి? మనకి చెప్పకుండా ఏం చేయలేకపోతున్నాడో తండ్రి కల్పించకూడదు. నాకు చూసుకోరా లేకపోతే చెప్తున్నావు చెప్పాలి ఖచ్చితంగా. అందరం తెంచుకోవడం కాదు ఇది. వాడిని ఉంచవలసిన స్థితిలో ఉంచడం. తండ్రి బాగుంటాడు, కొడుకు బాగుంటాడు. అక్కడే పొరపాటు జరిగింది. భరద్వాజ మహర్షి కొంచెం దోషిని పొరపాటు జరిగింది. ఈ దగ్గర మొత్తం చేటం జరిగింది. చివరికి ఆయన మరణానికి కారణం అశ్వత్థామ వైశాఖిని పుత్యానికి కారణం ఇది. ఇంత తపస్సు చేసిన అశ్వత్థామ మీరు ఆశ్చర్యపోతారు. ఈ 28వ మహాయుగం మనం సంకల్పం చెప్పుతాం కదా. పొద్దున్న శరవరనామ సంవత్సరం వెళ్ళిపోయి ప్లవనామ సంవత్సరం మొదలుపెట్టి చెబుతాం కదా. అలా చెప్పుకుని అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమోపాధి జంబోద్వీపే భరతవర్షి భరతఖండే అష్టావింశన్ మహాయుగం 28వ మహాయుగంలో వ్యాసుడు వేదవ్యాసుడు కదా. 29వ మహాయుగంలో వేదవ్యాసుడు సాక్షి అశ్వత్థామ. అశ్వత్థామ వ్యాసుడు కాదు. అంత తపస్సే. ఈ బుద్ధి తమ్ముడే బెరగాడు. ఏంటి దానిగా దేని పేరు తపస్సు చేసినందుకు మాత్రం మంచివాడు అవ్వాలని ఏం లేదండి. చెడ్డవాడు కూడా తపస్సు చేశాను. తపస్సు ఏకాగ్రత శక్తి, విద్యుత్ శక్తి లాంటిది. ఛార్జింగ్ ది బ్యాటరీ. తపస్సు అంటే భౌతికంగా అర్థం చేయాలంటే ఒకటే, ఛార్జింగ్ ది బ్యాటరీ. నువ్వు మనస్సును ఏకాగ్రత చేసి ఒకే నామం మీద, ఒకే మంత్రం మీద లేదా శూన్యం మీద పెట్టగలిగితే మొత్తం ప్రపంచంలో ఉండే శక్తి అంతా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు ఏది సంకల్పిస్తే అది. నువ్వు వజ్రం దొరకాలంటే వజ్రం దొరుకుతుంది, వంకాయ కూర అంటే వంకాయ కూర. ఈ సంకల్పం తపస్సు అంటే అది. తపస్సు అనగానే మంచి వాళ్ళు అనుకోకండి, పొరపాటు. తపశ్శక్తి విద్యుత్ శక్తి, అణుశక్తి. అది దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం అవుతుంది. మనం శాపాల వాళ్ళని చూస్తున్నాము. అశ్వత్థామ మహాతపస్సు. దాని ఫలితంగా ఆయన వ్యాసుడు చెప్తారు. వాడు కాబోతున్నాడు. రాబోయే మహాయుగంలో వ్యాసుడు ఆయనే. కానీ అర్ధరాత్రి 3000 మందిని చెప్పిన కారణంగా శిశువుని పరీక్షితులు కూడా కడుపులో వాడిని చంపడం కోసం బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించిన కారణంగా భగవంతుడైన కృష్ణ పరమాత్మ 3000 ఏళ్ళు విశేషమైన తిరుగు అవారు చెప్పించాడు. తిరిగాడు 3000 ఏళ్ళు. ఈ మధ్యనే విముక్తుడయ్యాడు. భారతకాలం తర్వాత భారతం జరిగి 5000 ఏళ్ళు అయ్యాడు. అందుకే అక్కడక్కడ కొన్ని మాటలు వినపడతాయి. మనకి అశ్వత్థామని చూసాము. శంకించక్కర్లేదు, చూస్తే చూసుకోవచ్చు. వారికి నమస్కారం. అలాగే నమ్మేది ఒకటి చూసే అవకాశం ఉంది. అశ్వత్థామ చిరంజీవుల్లో ఒకడు. హిమాలయ పర్వతాల్లో ఉండొచ్చు. ఆశ్చర్యంగా 3000 ఏళ్ళు విశేషం అన్నారు భారతంలో. 3000 అయిపోయింది. భారతం జరిగి 5000 ఏళ్ళు కాదు. ఆయన తిరుగుతున్నాడు. ఎంతవరకు అంటే ఆ యుగ వరకు ఉంటాడు. ఇదో కర్మ ఈనాడు రేషన్ గ్యాస్ కార్డు ఫోను అన్ని మామూలే, సిమ్ ఆధార్ కార్డు బాను అన్ని మామూలు. ఈ బతుకంతా ఆ నీడు పక్క. ఇక పెద్ద గొప్ప విషయం అనుకోకండి. ఉంటే బతక బతికితే వేసుకుంటా బతకాలి, పోతే అభిమన్యుడా పోవాలి. ఉంటే వెయ్యేళ్ళు దేనికి దాని చేసి ఎలా బతికామనేది ముఖ్యం. ఎన్నేళ్ళు బతికామనేది సమస్య చూడాల్సింది. అంటే వంశాల్లో ఈ పరంపర ఎలా ఎందుకు వచ్చిందండి? తేడా కారణంగా బుద్ధులు తేడా కారణం. మనం బాగున్నంత మాత్రాన్ని పిల్లలు బాగుంటారు లేదా మనం బాగుండే విధంగా పెంచితే బాగుంటారు. అది కూడా మన కర్తవ్యం. వాళ్ళకి అరస్థితి కూడా ఉంది.
అందుకని ఎప్పుడు దోషులలో పెట్టి అంత ప్రేమ చేయకూడదు, ప్రేమ చూపించకూడదు. వాళ్ళ ఇండివిజువాలిటీ అంటారు, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఉంటుంది. అలాగని ఇండివిజువాలిటీ పేరు మీద అమెరికాలో లాగా 2వ నెలలోనే వేరే గదిలో పడుకోబెట్టుకోవడం అది మరీ తగ్గదు. వాళ్ళు అక్కడ అలా చేస్తారు. 2వ నెలలో వేరే గదిలో పడుకోవడం నేను చూశాను స్వయంగా. పిల్ల 3 నెలల పిల్ల వేరే ఒక్కరికి గదిలో పడుకుంటుందండి. ఏం ఆశ్చర్యం! 3 నెలల పిల్ల కానీ పడుకోదు అక్కడ. పైగా మరి అక్కడికి అనుమానం వచ్చాడు, నాకుంది కదా, ఏమమ్మా అది ఏమైనా భావన చేస్తే పరిస్థితి అలాగా. అక్కడ లైట్ వెలుగుతుందండి, ఆటోమేటిక్గా నా గదిలో లైట్ నీ లైట్ వెలుగు కదా. అది ఒకటికి వస్తే నీకు లైట్ వెలుగుతుందా? అంతవరకు నువ్వు తల్లివి కదవా, నువ్వు తల్లివా, నీ దేశానికి నమస్కారం. అంటే పిల్ల పక్కన పడుకోవడానికి శంకర్ మనకు అంటుకుంటుంది కాంటెక్స్ట్. ఇంత ఇంగ్లీష్ ఉంది అంటుకుంటే ఏమిటైందమ్మా? పిల్లలు భావన చేసే మన భాష చూడండి. ఒకటి పోస్తే అమ్మమ్మ ఒళ్ళు మనవరాలు పోస్తే నా ఒళ్ళు భావనమైంది. అంత పవిత్రమైన మాట. అది ఒకటి పోసిందమ్మా. భాష భాష అర్థమవుతుంది. భాష అర్థమైతే భగవతత్వం అర్థం. అది ఒకటి పోసింది అనకుండా భావనమైంది అంటారు ఏమిటండి? నా భాషకి నమస్కారం, నా జాతికి నమస్కారం. అలా భావించమని మనకు చెబుతోంది మన భాష. చిన్నపిల్లలు అలా చేస్తే అలా భావించు, అసఖ్యం అనుకోకు. అది ఏమి రోగాలు రావు దాంట్లో. వాడు దాంట్లో ఏముండదు, వాడు బాధ అవుతారు, తల్లిపోతారు, ఏం తాగలేదమ్మా. వాళ్ళు ఒకటి పోసినా 2 కేజీనా ఏం కాదు, దానివల్ల ఏం రోగాలు రావు. ప్రతిదానికి బ్యాక్టీరియా అని పేరు పెట్టరు. వాళ్ళు ఏం తిన్నారు కనుక అలాగే ఇది అడ్డమైన గట్టి తినలేదే. దళిపోతాయి తగిన కూడా విసర్జన పదార్థాలు మాత్రం ఏముంటుందండి? అవి భరించలేవా? దానికి మళ్ళీ దూరం పెట్టడమా? అంటే 2 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు దూరం పెట్టాము తప్పే. 2 నెలలు తప్పే. 10 ఏళ్ళు దాటాక దూరం పెట్టుకున్నా ఉండవు తప్పే. అందుకే దశవారి కేసు దాసవద్దు. మన పిల్లల్ని ఖచ్చితంగా మన సంస్కృతి చెప్తాం అన్నమాట. 7 ఏళ్ళు దాటే వరకు తల్లిదండ్రులు పక్కన పడుకోబెట్టుకోవచ్చు. 8 ఏళ్ళు దాటాయంటే దూరం పడుకోబెట్టాలి, అలవాటు చేయాలి. నేను మనం ఉగాది సందేశంలో ఎక్కడో చెప్పాను. 10 ఏళ్ళకి మనిషి సాధించి విజయం ఏమిటంటే ఒకడు ధైర్యంగా పడుకోగలిగితే అది మన విజయం. 5 ఏళ్ళకి విజయం ఏమిటంటే పక్కన అడగకుండా ఉంటే అదే విజయం. 10 ఏళ్ళకి విజయం ఏమిటంటే ఒకడు పడుకోగలిగితే అదే విజయం. 20 ఏళ్ళకి విజయం ఏమిటంటే 4 స్నేహితులు సంపాదించుకోగలిగితే అదే విజయం. 30 ఏళ్ళకి విజయం ఏమిటంటే శృంగార భోగాలు సమర్థంగా అనుభవించగలిగితే అందుకు ఓపుకుంటే అదే విజయం. 40 ఏళ్ళకి విజయం ఏమిటంటే జీవితానికి సరిపడి సంపాదించగలిగితే అదే విజయం. మళ్ళీ 50 ఏళ్ళకి విజయం ఏమిటంటే 40 మళ్ళీ వస్తుంది. పురోగమనమే తిరోగమనం, కంగారు పడడం. 50 ఏళ్ళకి ఏమిటంటే అదే అంతే. 40 ఏళ్ళలాగే జీవితానికి సరిపడా సంపాదించుకోగలిగితే కానీ విజయం. 60 ఏళ్ళకి విజయం ఏమిటంటే 30 ఏళ్ళప్పుడు శృంగార భోగాలు అనుభవించే ఓపిక తీరిక లేకపోయినా సరసభావం మనస్సు నుంచి చెడకుండా ఉంటే అది విజయం. 70 ఏళ్ళకి విజయం ఏమిటంటే 20 ఏళ్ళకి సంపాదించుకున్న నలుగురు స్నేహితుల్ని 70 ఏళ్ళ వరకు నిలబెట్టుకోగలిగితే అది కానీ విజయం. 80 ఏళ్ళకి విజయం ఏమిటంటే మళ్ళీ చేతిగా 10 ఏళ్ళదే ఒంటరిగా పడుకోగలిగితే అదే కానీ విజయం. 85 ఏళ్ళకి విజయం ఏమిటంటే మళ్ళీ 5 ఏళ్ళదే పక్కన అడగకుండా ఉంటే అదే. 80 దాటాక విజయం ఏమిటంటే బతుకునడమే విజయం. అంటే మనవాడు పొరపాటు మాట్లాడతారు. ఇది పురోగమనం అంటే అది తిరోగమనం అంటే అమాయకుడ. తిరోగమనం కూడా పురోగమనమే. వెనక్కి రావడం దేనికి వస్తున్నాడు? కాలచక్రం. అది కాలచక్రం వెనక్కి రాకపోతే ముందుకు వెళ్తుంది. చక్రం కదా, అది పేపు కాదు కదా. చక్రం ఎప్పుడు ముందుకు వెనక్కి వస్తుంది కదా. అంటే వెనక్కి రావడం కూడా మార్నింగ్ వాక్యం బయలుదేరారండి. ఎవరైనా భీమవరంలో జోలపాలు రోడ్లో బయలుదేరారండి. ఒక 6 మైళ్ళు నడిచారు. వెనక్కి రారా? వెనక్కి వస్తే తిరోగమనం అంటే ఎక్కడ పోతావా? ఈ జోలపాలకి పోతావా? పాలకూర పోతావా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా కూడా లేదా ఆయన మా పొద్దున్న నడకన బయలుదేరి 1 కిలోమీటర్ నడిచారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. అది కూడా పురోగమనమైన ఇంటికి రావాలా వద్దా? లేకపోతే నీ ఊరిని కోసం వెతుకుంటూ వస్తాడు. అంటే పురోగమనం అనే మాటకు అర్థం ఏంటంటే నడుస్తున్నంతసేపు సర్కిల్ వృత్తాకారంలో నడుస్తున్నాడు, నిత్య పురోగమనంలో ఉన్నట్టు లెక్క. సృష్టి వృత్తాకారంలో ఉంది. భగవంతుడు అంటే వృత్తమే. పూర్ణమిదం పూర్ణమద పూర్ణముదచ్చేది. భగవద్ దృష్టితో ఉన్నవాడు నిత్యం పురోగమనంలో ఉంటున్నాడు. తిరోగమనం అనేది లేదు అసలు. వాడు మాట్లాడే ప్రతి మాట చేసే ఆలోచన పురోగమనం. పురోగమనం ఏంటంటే అర్థం లేని మాట. తిరోగమనం ఉండదు మన సంస్కృతి ప్రకారం. ఎలా నడిచినా పురోగమనం. మనం ఏంటంటే సంపాదిస్తే ఒకలాగా, సంపాదించకపోతే ఒకలాగా, అందంగా ఉంటే ఒకలాగా, అందంగా లేకపోతే ఒకలాగా, ఇలాంటి పిచ్చి భావాలకు లోనవుతాం. కాబట్టి పురోగమనం తిరోగమనం 2 మాటలు మాట్లాడుకోవాలి. మహర్షి లాంటి వాళ్ళు అలా లోను కాదు. కాబట్టి వాళ్ళు ఎలా భావించారు అంటే కొడుకులు ఎలా ఉన్నా, మనవాడు ఎలా ఉన్నా మన తపస్సు మనది, మన పురోగమనం మనది.
అంచేతనం పిల్లల్ని పెంచేటువంటి విషయాల్లో ఆ జాగ్రత్త మనం అనుభవించగలిగితే చాలు. ఇంకొక మాట, ఇప్పుడు భరద్వాజ బిందు అన్నాం కాబట్టి చెప్పుకోవాలి. భరద్వాజ బిందు ఎక్కడ మొదలైందండి? శ్రీరాముడితో మొదలు. అరణ్యవాసానికి సీతారామ లక్ష్మణుడు వచ్చినప్పుడు భరద్వాజాశ్రమంలో ఆగమని చెప్పాడు మహర్షి. దర్శనార్థం వాళ్ళు వస్తే, మహారాజు వచ్చావు, నీ దర్శనం కోసం నేను చూస్తున్నానయ్యా, ఉండవయ్యా. కాబట్టి రాముడు 1 గంట 2 గంటలు ఉన్నాడు. మహర్షి నేను వెళ్ళొస్తానన్నాడు. ఎందుకంటే ఆయన మహర్షి ఎలా ఉన్నాడో చూశారు కదా, అలా కాళ్ళు పెట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కమండలం తప్పితే ఏం లేదు. ఇది ఏం భోజనం పెడతాడు రాత్రికి? అందుకే రామచంద్రుడు బాబు ఎదురువాడ కష్టాల గురించి ఆలోచిస్తాడు కదా. మహర్షి నేను వెళ్ళొస్తానంటే, రామా నువ్వు ఎందుకు సందేహిస్తున్నావో నాకు అర్థమైంది, నేను భోజనం పెట్టలేనన్నా. నీకు కావాల్సిన మహారాజు భోజనం పెడతాను అయ్యా, కాదంటే చెప్తారు గడితో గొడవ. అందుకే సరే మహర్షి, మీ ఇష్టం, మీ ఆజ్ఞ, నేను కాదు. సీతారామ లక్ష్మణుల ముగ్గురికి అప్పుడు వచ్చింది వాళ్ళే కదండి పెడుతుంటారు. వాళ్ళ ముగ్గురికి రాజోచితమైన వనవాసంలో కూడా ఉన్నారు కాబట్టి ఇది తినొచ్చు, ఇది తినకూడదు అనే నిబంధనలు ఉంటాయి. ఆ ప్రకారం భరద్వాజ మహర్షి భోజనం పెట్టాడు. ముగ్గురికి పెట్టడం పెద్ద విషయం కాదు. పైగా అప్పుడు ఇంకా వెనకాల కూడా కొంతమంది జనం ఉన్నారు. చిత్రకూటానికి వెళ్ళమని చెప్పింది ఆయన, అక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్ళాలి. అప్పటి వరకు కొంతమంది జనం ఉన్నారు, వాళ్ళకే పెట్టాడు. అంతేకాదు, రాముడికి మరోసారి యుద్ధం చేశాడు. మొత్తం యుద్ధకాండ అయిపోయిన తర్వాత రావణాసురుడు జయంతి తిరిగి వచ్చేటప్పుడు కపిసైన్యంతో సహా మళ్ళీ వస్తే యుద్ధకాండలో కూడా భరద్వాజుడు యుద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణుడు అందరికీ కపిసైన్యానికి వాడు కొన్ని కోట్ల మంది అందరికీ ముందు చేశాడు. అందరి ముందుకి ఒకటే లెక్క. మీకు ఎవరు తెలుసా? వరుణ మంత్రంతో చేశాడు. ఈయన కామధేనువు కాదు. జమ దగ్గర కామధేనువు కూడా చేశాడు. వశిష్ఠుడు కామధేనువు కారణంగా చేశాడు. భరద్వాజుడు ఇంత బిందు ఎలా చేయగలిగాడు అంటే వరుణ మంత్రాన్ని జపించాడు. వరుణం అంటే సముద్రం. సముద్రంలో తీరని కోరికలు ఉండవు. వరుణ మంత్రానికి యజ్ఞాలు, వరుణ మంత్రం జపం చేస్తే ఈ వర్షాలు కురుస్తాయి, అన్నం దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతాయి. వరుణుడు దేవుల సంతానం కలిగిన కథలు పురాణాల్లో చాలా ఉన్నాయి. ఆ వరుణ మంత్ర జపంతో మొత్తం ఈ సీతారామ లక్ష్మణుడు అందరినీ కూడా ఆయన సైన్యంతో, కపి సైన్యంతో సహా గుర్తు చేశాడు. ఇంత అయ్యాక రాముడు ఏదన్నా ఇవ్వాలి కదా. ఆయన ఏమీ అనకుండానే భరద్వాజుడునట, రామచంద్ర వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నా మాటకి విలువ ఇచ్చావయ్యా, ఉండమంటే ఉన్నావు. ఇలాంటి ఖర్చు ఏమి ఇది, కానీ ఉండమంటే ఉన్నావు, నాకు చాలా సంతోషమైంది. మీరు మహారాజులు అయ్యా, మీరు బోర్డు పనులు ఉంటాయి, కానీ మేము ఏదో కూర్చోకుండా మేము ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాం, మా మాటకి ఎంత విలువ ఇచ్చావు, నీకు ఏం మనకు కావాలో కోరుకోవాలి. మన పొట్టుగాళ్ళు ఎవరైనా సరే మన పిల్లల గురించో, మన వంశం గురించో, భీమవరంలో మొత్తం ఖాళీ స్థలాలన్నీ నా పేద రాసేసి ఉండాలని మహర్షి అంతపాటు దొరికాడు, మనం వదిలిపెడతాం. ఆయన అటు రామచంద్రమూర్తి మహారాజు, ఆయన దానం తప్పితే యాచకత్వం లేదు. మహారాజు ఎందుకుంటాడు అలాగా? ఆయన వెంటనే ప్రజలందరికీ ఉపయోగపడే కోరాడు, స్వామి నేను వెళ్ళి రాజ్యపాలన చెయ్యాలి, అయోధ్య రాజధాని, అందుకని రాజ్యపాలన అంటే కేవలం ఏదో కూర్చొని మంత్రివర్గ నిర్మాణము, ఆ పైన టీటీడీ బోర్డు కమిటీ నిర్మాణం చేయడం ఇది కాదు రాజ్యపాలన. కమిటీని వేసి చేయడం ఇది కాదు ఇక్కడ లెక్క. సరైనటువంటి రాజ్యపాలన అంటే పర్యావరణాన్ని కాపాడాలి. ఎక్కడెక్కడ వనాలు, ఉపవనాలు, ఉద్యానవనాలు అన్నీ ఉండాలి. అంటే అయోధ్యకు చుట్టూ 3 యోజనాల దూరంలో, అంటే 3 8 24 కిలోమీటర్ 24 మైళ్ళ దూరంలో చుట్టుపక్కల మొత్తం అయోధ్య చుట్టూ వనాలు, ఉపవనాలు ఉండేటట్టుగా మీ తపశ్శక్తితో అనుగ్రహించాలి. మొత్తం దేశానికి ఉపయోగపడే కోరిక కోరాడు రామచంద్రుడు. పర్యావరణం పట్ల మన పురాణ కాలం నుంచి అంత జాగ్రత్త. ఒక చెట్టు కొట్టాము అంటే ఒక బిడ్డను చంపినంత పాపంగా భావించాలని శాస్త్రం చెప్తాను. వాడి ఇంటి ముందు వెనక ఎక్కడ చెట్టు కొట్టామంటే బిడ్డ చనిపోయినట్టు భావించాలి. అంత జాగ్రత్తగా ఆ చెట్టు అలాగే పెట్టి కట్టుకుందుకు వాస్తు సహా సమస్త శాస్త్రాలు అంగీకరిస్తాయి. మనం చెప్పాలి, కాస్త అడగాలి, బాబు ఈ చెట్టు మేము కొట్టలేమండి, ఇది ఉండగానే చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళకేమైనా ఇష్టం ఆ కొట్టే. మన ముందు ఏమైనా సరేనంటే ఆ చెట్టు ఉంటున్నామంటే మా పిల్లలు బాగుండాలని వాళ్ళు, ఈ పిల్లలు లాంటి వాడే చెట్టుకోవడం, చెట్టు కొట్టేస్తే పిల్లలు బాగుంటాడు. పర్యావరణం మొత్తం నాశనం చేసి మనం ఒక్కడం బాగుండాలంటే ఎలా ఉంటామండి. అందుకే రామచంద్రమూర్తి కోరిన వరం ఏమిటంటే ఆశ్చర్యకరంగా చుట్టూ ఉపవనాలు ఉండేలా చేయండి, ఇంతకంటే నేనేమి కోరను. అలాంటి వరమే ఇచ్చాడు కదా. ఇక్కడే మనం ఇంకో మాట చెప్పుకోవాలి. రామచంద్రమూర్తి రాజుడు పుచ్చుకోవడమే కానీ రాజులకి ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం. రాజు అంటే దానం కదా. రాముడు అనుకున్నాడు,
ఏమిటో మహర్షి ఇచ్చాడు, ఆ వరం అడగమన్నాడు, మహర్షులు కోపం రావడం మంచిది కాబట్టి అడిగాను, ఆయన అనుగ్రహించాడు, ఈ బాకీ ఎలాగైనా తీర్చుకో అంటే భరద్వాజులు మళ్ళీ ఆతిథ్యం భరద్వాజులు మళ్ళీ ఆతిథ్యం ఆ రకంగా తీర్చుకోవాలి అని అనుకుని ఎప్పుడు ఇచ్చాడో తెలుసామా, బాకీలు ఎప్పుడు జన్మ జన్మలు ఉండిపోతాయి. రుణానుబంధం అంట, భార్యాభర్తల బంధం కూడా రుణానుబంధం అంట, పిల్లలు కలగడం కూడా రుణానుబంధం అంట. అంటే పిల్లలు లేనివాడు బాధపడక్కర్లేదు, పిల్లలు లేరు అంటే మీరు ఎవరికి బాకీ లేరు. ఇందులో ఏం బాధపడాల్సింది లేరే చెప్పగలరు, మేము ఎవరికి బాకీ లేవు చెప్పండి, పిల్లలు లేరు చెప్పండి. అప్పుడు ఉన్నవాడు ఎడుగుతారు, వాడు బాకీ కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా రుణానుబంధ రూపేణ పశుపత్రుని చూద్దామా కాదు, శాస్త్రం చెప్పిన మాట నేనే జరుగుతా. పశువులు, భార్య, భర్త, పిల్లలు, ఈ బంధాలన్నీ కూడా రుణాన్ని బట్టి ఉంటాయి. నీకు రుణం ఉంటే పిల్లలు కలుగుతారు, లేకపోతే కలదు. కాబట్టి స్త్రీ పురుష సంపర్కానికి, శారీరక విషయానికి సంబంధించింది కదా. మనకి యోగం నేర్పు సంతానం కలగదు. యోగం లేదంటే బాధ అనుకోకలేదు, వాళ్ళకి సంబంధించిన బాధలు కూడా లేవుగా మనకి. బాధ అనేది కనుక్కోవాలి, యోగం లేదంటే యోగం అనేది రెండు మాటలు. యోగం అంటే మంచి కాదు చెడ్డ కాదు, రెండు ఉన్నాయి. శుభయోగం దుర్యోగం రెండు ఉంటాయి. ఈ శుభయోగమే కావచ్చుగా, తీర్థయాత్రలు చేయొచ్చు, సుఖపడవచ్చు, ఆనందించవచ్చు, హాయిగా సొంతం ఖర్చు పెట్టుకోవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. సంతానం ఉంటే ఈ స్వేచ్ఛ ఉందండి. 200 కోట్లు సంపాదించారు, ఇద్దరు 100 కోట్లు పట్టుకుపోతారు, మళ్ళీ దాంట్లో వృద్ధాశ్రమం కూడా బాగుంటారు. వాడికి ఎక్కించేవాటారు ఏమన్నా, ఇంకా ఎక్కువ ఇచ్చిందంతా 10,000. ఒకటి 100 కోట్లు ఇచ్చి ఇంకొకటి 99 కోట్లు 90,000 ఇచ్చారు అనుకోండి, 99,90,000 ఇచ్చారు. అదో నాకు 10,000 తగ్గించాను విడుదల ఇచ్చిన 100 కోట్లు పోయి వాడితో పంచుకుంటాడు. ఇదే మన కోరికైన సంతానం. గొప్పలు కూడా ఈ సంతానం లేకపోతే, అంటే సంతానం లేదు అంటే బాకీ లేని ఎవరికి చెప్పాలి గర్వంగా, మేము బాకీ లేవండి కాబట్టి మాకు లేదు, నువ్వు బాకీ మనం తెచ్చుకో. ఈ బాకీ ఏనండి మనిషికి ప్రమాదకరమైన. రామచంద్రమూర్తి ఆలోచించాడు, ఎలాగైనా భరద్వాజుడికి తిరిగి విందు చేసి రుణం తీసుకోవాలి, లేకపోతే మనం బాకీ పడదు. మహర్షులు అసలే బాకీ పడదు, అది తీర్చలేదు. ఎప్పుడు తీసుకున్నాడు సార్, ఆశ్చర్యం, శ్రీకృష్ణావతారంలో అర్థం. రామావతారానికి సంబంధించిన ఘట్టాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు, కొన్ని అసంపూర్తి కథలకి పరిపూర్తులు సీరియల్ లాగా కృష్ణావతారంలో కదా. ఆ రెండు కలిపి చదువుకుంటే రామాయణ భారత భాగవతాలు అప్పుడు మనకు అర్థమవుతుంది. కృష్ణావతారంలో సరిగ్గా కృష్ణుడు బృందావనంలో గోపకులతో కలిసి గోవులను కాస్తున్న సందర్భంలోనే భరద్వాజ మహర్షి ఏకంగా కృతయుగం నుంచి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు బతికినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నాడనే విషయంతో ఆయనకి నిమిత్తం స్వయంగా ఋషులు వాడు సత్యాన్ని దర్శించిన వాడు భగవద్రూపాన్ని దర్శించడం కోసం అంత తాపత్రయపడదు ఋషులు గొప్పతనం. అందుకని ఊరికే రామదర్శనానికి కృష్ణ దర్శనానికి అందరూ పరిగెత్తుకు రాలేదు. మనం ఎవడో స్వామీజీ ఉన్నాడనే మంచిగా కట్టేసుకుని మనం పరిగెట్టేస్తాం, కానీ వాడు పరిగెట్టాలి. వాడు గుండెల్లోనే దేవుణ్ణి చూస్తారు. మన కాస్త ఇక్కడ ఎవరికైనా ముత్యాలమ్మ పూనింది అనగానే మొత్తం భీమనం అంతా అక్కడ. అందుకే ఎవరికో పని లేకుండా గుంపు పేరు ప్రచారం కోసం ఎవరికో ఏదో జరిగిందని కానీ మనం వెళ్ళిపోవడం కానీ వెంటనే ఆలోచించవలసింది ఒకటే, మనకెందుకు జరగదు, వాళ్ళు తెలిసింది మనం ఇక్కడ చేద్దాం తేలిపోతుంది. అది దర్శించడమే పుణ్యం ఉండడం, అక్కడ పెట్టేయడం, సందర్భం కూడా దానిపై మొత్తం పోగిపోవడం. అందుకే అనవసర పీఠాలన్నీ తెలుస్తున్నాయి. అది మన ఎందుకు జరగదు ఆలోచించాలి. అప్పుడు ఆ మాయలో పడుకున్నాం. అందుకే కృష్ణుడు అక్కడ ఉన్నప్పటికీ అవతరించాడని తెలుసు. భరద్వాజ మహర్షి కృష్ణ దర్శనం కోసం అవతరించిన దేవుడు అవతరించాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. మనకేది కాదు దేవుడు ఎందుకు అవతరిస్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని వివేయుడు, ధర్మ సంస్థాపన కోసం. కానీ ఋషులు జీవితాలు ఎవరు తెలుసా, సత్య ప్రతిష్ట కోసం ఋషులు జీవించారు. సత్య ప్రతిష్ట, ధర్మం కంటే సత్యం గొప్ప. ధర్మం అశాశ్వతం, చెప్పలేమండి, ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. ధర్మం మారిపోతుంది, సత్యం ఎప్పుడు మారని సత్యాన్ని పట్టుకుని నిష్ఠలో ఉన్నవాడు ఋషులు. ధర్మ సంస్థాపన అటు ఇటు అయిపోతుంటే చేసిన వాడు అవతార పురుషులు. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, అవతార పురుషులు అందరికంటే ఋషులు చాలా గొప్పవాడు. వాడు తపస్సి సత్యాన్ని మనం స్ఫూర్తి పొందవలసింది ఋషుల నుంచి. మీరు వీలైతే ఈ సమావేశాలకు వచ్చేలాగా ఎప్పుడైనా అలా అనుమతి తీసుకుని వచ్చి ఆ ఫోటోలు తీసుకుని ఇంట్లో ఫ్రేములు కట్టించి పెట్టుకున్నాం. 7 ఋషులు అలా ఉన్న ఫోటో మీరు ఫోన్లో అంటమైన వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా, సెల్ఫీలు గిల్ఫీలు వీళ్ళతో దిగండి ఒకసారి. ఒక ఫోటో దూరం నుంచి వీళ్ళు మళ్ళీ పక్కన ఉండదు, మన వాడు మొహం వాళ్ళ పక్కన ఎందుకు పడలేక సెల్ఫీ వాడితో దిగకూడదు. వాడితో దిగడానికి మన వాడు అండి, మనం దిగిపోకుండా కాపాడేవాడు.
అందుకే మనం దూరం నుంచి 7 ఫోటోలు తీసుకుని సెల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని తర్వాత కావాలంటే దాన్ని ఏవో పెద్దగా మార్చుకోవడం ప్రేమలు కట్టించుకోవడం ఉన్నాయి. అలా చేసుకుని ఇంట్లో 7 ఋషుల ఫోటోలు పెట్టుకోవడం సకల శుభాలు జరుగుతాయి, గొప్ప స్ఫూర్తినిస్తాయి. జీవితానికి వాళ్ళు కూర్చున్న భంగిమలు, జపం చేసే భంగిమలు చూసినా చాలా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా కూర్చోగలమా? 40 ఏళ్ళు లేకుండా టీవీలోకి వచ్చేస్తున్న ఆడడానికి మగాడికి ఏం కూర్చుంటావు? 10 మందితో కూర్చోగలవా? 2 నిమిషాలు కూర్చోగలరా? నాగైతే కాదు. ఒకరు చెప్పడం అరిగిపోయి మరి ఎప్పుడు కూడా చెప్పడం ఇచ్చారు, ఆయన ఏం చెప్పడం మరి ఆయన అలా కూర్చున్నాడు. అందుకని శ్రీకృష్ణ దర్శనం కోసం ఆయన తాపత్రయం వల్ల ఎవరో చెప్పారు ముందే పుట్టనే మనకేమన్నా. యమునా నదిలో స్నానం చేయడం కోసం వచ్చారు భరద్వాజుడు శిష్యుడు. రాముడు బాకీ తీర్చుకున్న విధానం చూడండి. రాజు ఎప్పుడు బాకీ ఎట్టిపెట్టి కూడా ఎవరిని యాచించడు రాజు అని. ఏదో మహర్షి కోసం ఆయన ముందు స్వీకరించాడు. ఇప్పుడు ఆయన ముందు చేయగలగా అది ఎలా జరిగిపోతుందో చూడండి. భగవత్ సంకల్పం ప్రకారం భరద్వాజుడు శిష్యులతో సహా యమునా నదికి వచ్చి స్నానం చేయడానికి మంచి రేవు కోసం చూస్తున్నాడు. మన నదిలో మొసళ్ళు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ నువ్వు స్నానం చేస్తే మొసళ్ళు వచ్చి. అందుకని ఈ నదిలో కాస్త మొసళ్ళ అవి లేకుండా కాస్త లోతు తక్కువగా ఉండే రేలు ఎక్కడుంది అని గోపకుడిని అడిగాడు. కృష్ణుడు యొక్క తిరిగాళ్ళు ఉన్నాయి గోపకుడు, వాళ్ళని అడిగాడు భరద్వాజుడు ఆయన శిష్యుడు, కాస్త రేలు ఎక్కడుందో చెప్పండి. వాడు కుర్రాడు కదా, కృష్ణుడితో ఉన్నవాళ్ళందరూ కృష్ణుడు అవడుగా, అంత సంస్కారం వెళ్ళకెట్టుడు. గోపకుడు కృష్ణుడు కృష్ణుడు. ఆవు ఆవిడ మిగిలిన జంతువులు తేడా లేదా? అలాగే ఈ గోపకులు ఇంత మహర్షులు మనం అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటాం. ఇటువంటి కథలు విన్నప్పుడు రేలు ఎక్కడ ఉందో వాళ్ళు అడగడం ఏంటంటే దివ్య దృష్టి ఉంది కదా చూడదు. దివ్య దృష్టి దీనికోసం కాదు, దివ్య దృష్టి దీనికోసం కాదు. దీనికి వాడాలి, దానికి వాడాలి. అష్టసిద్ధులు ఉన్నాయి, అనిమ మహిమ లహిమ గరిమ ఉన్నాయి. దూరంగా వస్తువులు ఇక్కడ తెప్పించగలిగినటువంటి యోగి ఏ కాశ్మీర్లో ఉండే అపూర్వమైన వస్తువులు తెప్పించుకోవాలి కానీ ఆ మంచి విశేషాలు ఆ ఒళ్ళోకి వచ్చుడు కాదు. దీనికి మహిమాన్ని పని తీసుకుంటే రాదా రాగవా? దీనికి యోగం ఎందుకంటే మళ్ళీ దుర్వినియోగం అంట. మన చేతితో అయ్యేది మన బుద్ధితో అయ్యేదానికి ఎప్పుడు మహిమల మీద ఆధారపడకూడదు, చేసుకోవాలి. ఎంత ప్రయత్నించినా మనకు కానీ కొన్ని ఉంటే అపూర్వమైనవి అసాధ్యం. వాటికి తపస్సుద్ధులను ఉపయోగించాలి. ఆటంబాబు తీసుకెళ్ళి 6వ తరగతి పిల్లలకి ఇచ్చామనుకో 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని హెడ్ మాస్టర్ మీద ఇచ్చారు. అది ఆటంబాబు అయితే వాడిగా వాడు గౌరవం వీడికి ఆయుధాలు ఎలాగైతే పిల్లలకి ఇవ్వకూడదు, అష్టసిద్ధులు దుర్వినియోగం చేసేవాడికి దక్కనివ్వకూడదు. నారద మహర్షి దుర్వాసుడు లాంటి వాడు మధ్యలో వచ్చి సేవించి దక్కనివ్వకుండా చేస్తారు. వాడు పాపం కాదు, వీడు వాడు చేస్తాడు. ఏదో శాపించి అవ్వడం చేస్తాడు, ఎంత లోపడేది. అందుకే భరద్వాజుడు గోపాలు కూడా ఏమనుకున్నారు, నీకు దివ్య దృష్టి ఉందిగా చూసుకోవచ్చుగా మమ్మల్ని అడుగుతున్నావు అన్నారు. మరి ఋషి కదా ఆయన అభివృద్ధుకున్నాడు, అహంకారం లేదే. శ్రీకృష్ణుడు ఆ మాట లేదు, గుర్తుందా లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు మహర్షులతో? దివ్య దృష్టి ఉపయోగించింది మనం కూడా ఇక్కడ అని వెళ్ళి గోపకుల తరఫున క్షమాపణ చెప్పి మహర్షి అలానా రేవు ఉంది, అక్కడ ఓతు తక్కువ, మొసళ్ళు ఉండవు, మీరు స్నానం చేయండి అని చేయడంతో పాటుగా మా ఇంటికి రెచ్చు మా ఆతిథ్యం ఇంటి కూడా ఇక్కడ మేము గోపకులం మేము ఉన్నాం, మా ఆతిథ్యం స్వీకరించండి. ఎక్కడ దిగింది? రామాయణ కాలంలో ఇచ్చిన భరద్వాజు ఇంటికి బాకీ తీర్చుకోవాలి, కృష్ణావతారంలో చేశాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది పురాణం. ఎలా తీర్చుకున్నాడు? భరద్వాజుడు తన తపశ్శక్తితో వడమంత్రం చెప్పించి రామలక్ష్మణ భరతాదులందరికీ బ్రహ్మాండమైన విందు చేశాడు. ఆయన చేయగలిగిన స్థాయిలో చేశాడు మంత్రజపం ప్రకారం. ఇక్కడ శ్రీకృష్ణుడు గోపకుడుగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ సిద్ధులు ఇక్కడ ఏమి ప్రకటించలేదు ఊరికే, అక్కడ విధులు చేస్తే చాలా మంది వచ్చేస్తారు. అందుకని ఏం చెప్పాడంటే మీరు ఏమనుకోకండి, మా దగ్గర సద్దన్నం ఉంది, పెరుగన్నం ఉంది, పంచదార వేసిన పాలు ఉన్నాయి, వాటితోనే విందు చేస్తాం. అంటే యథాశక్తి విందు చేయడం. రుణం తీరిపోయారంటే ఆయన పెట్టిన పదార్థాలని ఈయన పెట్టక్కల, ఆయన యథాశక్తి ఆయన చేశాడు, మన యథాశక్తి మనం చేస్తాం. బాకీ అందుకని శ్రీకృష్ణుడు గోపకుడు చెప్పి మనం తెలుసుకున్న సద్దన్నాలు ఉన్నాయి కదా, ఊరగాయ మొక్కలు పెరుగు అన్నీ ఉన్నాయి కదా, పాలలో పంచదార తెలుసుకున్నాం కదా, మహర్షులకి అంతకంటే ఆహారం ఏం కావాలా? కందమూల ఫలాలు తింటారు, వాడు అంతకంటే ఉంది, అంతకంటే గొప్పదే పెడుతున్నారు. వెన్న ఉందండి కావాలంటే 10 కేజీలు అది తెచ్చుకున్నారు. సో బరగా భరద్వాజ శిష్యులందరికీ వెన్న పోసేసి పంచదార వేసిన పాలు వేసి ఈ పెరుగు వేసి కూరగాయ ముక్కలు వేసి సద్దన్నంతోనే భోజనాలు పెడితే ఆ మహర్షి పరమసంతృప్తి పడి తనలో తానే నవ్వుకున్నాడు, రామ బాకీ తీర్చుకున్నాడు. రాజు బాకీ ఎటు పెట్టుకోవాలి, అప్పటి బాకీ ఇప్పుడు తీర్చుకున్నావా మహానుభావ, నీకు నమస్కారం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః.
ఇక అసలైన భరద్వాజ విందు వేరే ఉంది, అది చూద్దాం. భరద్వాజులు చేసిన విందుకు భరద్వాజ విందు అనేటువంటి నామకరణం పేరు ప్రసిద్ధి. రామలక్ష్మణుడికి చేసిన విందు కారణంగా రాలేదు, అది చిన్నది. రాజ్యాన్ని రామచంద్రమూర్తికి అప్పగించడం కోసం, రాముడు తిరిగి రాజ్య స్వీకారం చేయాలి అని కోరడం కోసం భరతుడు చతురంగ బలగంతో బయలుదేరాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పెడితే ఈయనకి ఇష్టం ఉందేమో, సైన్యానికి ఇష్టం లేదేమో, బర్మాలాగా ప్రజాస్వామ్య పాలకులను కూడా చూసి సైన్యం తిరుగుబాటు చేస్తుందేమో అనే అనుమానం రాముడికి రావచ్చు. అందుకని సైన్యంతో సహా ముఖ్యంగా రాముడిని వనవాసానికి పంపడానికి కారణమైనటువంటి మహాసాధ్యం ఉందే కనుక ఆవిడతో సహా వచ్చారు. మా అమ్మకు కూడా ఇష్టమేనయ్యా, వరం కోరింది ఈవిడే కదా, ఆవిడ గురించే కదా, ఆవిడ వచ్చింది చూడు. అందుకే మిగిలిన యుద్ధాన్ని కూడా కౌశల్య సుమిత్రను కూడా తీసుకొచ్చాడు. మరి గురువు చెప్తే కానీ రాడేమో అని వశిష్ఠుడు కూడా తీసుకొచ్చాడు. ఇంతమందితో వచ్చాడంటే భరతుడు. ఆ వెళ్ళే సందర్భంలో భరతుడు వెళుతుంటే భరద్వాజుడికి తెలిసింది భరతుడు రాముడిని పిలవడానికి వెళుతున్నాడు. భరద్వాజుడికి తెలుసు ఇటువంటి చోట దివ్య దృష్టి ఉపయోగించాడు. రాముడు రాడు, భరతుడు నీరసపడిపోతాడు. నేను అడిగితే కాదన్నాడు అనుకుంటాడు. పైగా భరతుడు ఆవేశపడు, ఎందుకంటే ఆయన శంఖం శ్రీ మహావిష్ణువు యొక్క అసలు అవతారం రామచంద్రమూర్తి అయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఆదిశేషుడు లక్ష్మణుడై పుట్టాడు. శంఖం భరతుడై పుట్టింది, చక్రం శత్రుఘ్నుడై పుట్టింది. దాని పేరే శత్రుఘ్న, శత్రువుల హరి చక్రస్వామి. ఇది శంఖం, శంఖం అవిషం బూర్తి, శంఖం బూర్తి ఎలా ఉంటుంది, బొమ్మ 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 చెవులు మొదలైపోతాయి. అవిషం ఎక్కువ భరతుడు. ఆవేశం ఎవరికి హాని చేయదు, చక్రం ఇతరులకు హాని చేస్తుంది. శంఖం ఆవేశంలో ఏం చేస్తుంది, తాగే హాని చేస్తుంది. ఆత్మహత్య చేసుకుంటాడు, పంపనట్టు పోతే అన్నగారు రానన్నాడు ఆయన ఆవేశం. నిజానికి అంతటి వాడే. చివరికి ఆయన రాముడు వెళుతుంటే రాముడు వెళ్ళిపోమని అన్నట్టు వెళ్ళవైన వస్తాను ఖచ్చితంగా 14 గంటల తర్వాత అంటే సరిగ్గా తిథుల ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యం నాడు మళ్ళీ మీరు అడుగు పెట్టకపోతే, చైత్రశుద్ధ పంచమి నాడు వనవాసం ముగించి పంచమి నాడు అయోధ్యలో అడుగు పెట్టకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, అగ్ని ప్రవేశం చేస్తా అని చెప్పేశాడు భరతుడు. అంటే మనం సరిగ్గా భరతుడు ఆ రాముడు తిరిగి అయోధ్యకు ప్రవేశించినటువంటి రోజు చైత్రశుద్ధ పంచమి 4 రోజుల్లో వస్తుంది ఆ పుణ్యతిథి. ఆ సమయంలో ఈ కథ చెప్పి చైత్రశుద్ధ పంచమి నాడే అయోధ్యలో ప్రవేశించినట్టుగా పురాణాలు. ఇది విజయ్ అమావాస్య నాటికి రామరావణ యుద్ధం ముగిసింది. 5 రోజులు ప్రయాణం సాగింది. అంతకుముందు హనుమంతుడు పంపించారు, కబుర్లు చెప్పించారు, తర్వాత వచ్చారు. పంచమి నాటికి పూర్తిగా 14 ఏళ్ళు పూర్తి కావాలి సరిగ్గా. అది ఆ చతుర్దశి చవిత్రాడు మొదలైతే చవిత్తో ముగియాలి, లెక్క తేడా రాదు. అలాగా వచ్చినప్పుడు ఈయన పొరపాటు ఆ విషయానిలోనే ఏమన్నా చేసుకుంటాడేమో, ఈయన కాస్త మనస్సు మార్చాలంటే కౌన్సిలింగ్ ఎంత చెప్పుకున్నామే అటువంటిది. వరటి ముందు మనిషిని పిలవాలిగా. అందుకని భరతుడి కౌరు చేశాడు తన శిష్యులతో, భరతుడిని ఒక్కసారి నన్ను చూసి వెళ్ళమని చెప్పాడు. ఋషి ఆజ్ఞని రాజు కాదనలేడు, రాజాజ్ఞనైనా ఋషి కాదనగలడేమో కానీ తపస్సు కారణంగా ఋషి ఆజ్ఞ రాజు కాదనేవారు కాదు, వాళ్ళ సంస్కారం. వెంటనే సైన్యంతో సమేతంగా ఇక్కడికి వచ్చాడు. ముందే భరద్వాజుడు భరతుడిని మానసికంగా సిద్ధం చేశాడు. రాముడు రాడనే విషయం తెలుసుకో, నువ్వు వెళ్ళు, నీ ప్రయత్నం చేయి, పురుష ప్రయత్నంలో తప్పు లేదు, దైవానుగ్రహం చెప్పలేం కదా. అందుకని ఏమనుకోకు, నా అభిప్రాయం నేను చెబుతున్నాను భరత, నువ్వు తట్టుకో, ముందు తట్టుకో. అందుకని ఆ విషయానికి గురువు కాదు, నేను చచ్చిపోతానని మొదలు పెట్టుకో, కథార్థం తిరిగి. అందుకని రాముడు రావడం నా ఉద్దేశం ప్రకారం రాముడు రాడు, నువ్వు మానసికంగా సిద్ధంగా ఉంది. ఈ మానసికమైన కౌన్సిలింగ్ లేకపోతే భరతుడు ప్రమాదకరం, వాడు ఆ విషయాలు వాడుకున్నాడు అని చెప్పి అప్పుడు ఆయనకి నేను బయలుదేరతానని లేదు లేదు నా ఆతిథ్యం స్వీకరించమంటే మహర్షి మీరు ఏమనుకోవద్దు, ఎలా ఇస్తారు ఆతిథ్యం, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 1,00,000 మంది ఉన్నారండి వీళ్ళంతా కలిసి, వీళ్ళందరికీ మీరు పోయారు, మీకు మిమ్మల్ని శ్రమ పెట్టడమే కదా, వద్దండి ఆతిథ్యం అంటే. అప్పుడు రాజులు కూడా భరతుడైనా రాముడైనా ఎలా ఆలోచించాలో చూడండి అమ్మా. సన్యాసి ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు మనం భోజనం చేయకుండా వెనక్కి వచ్చేయడం మంచిది. వాళ్ళు పెట్టినా సరే స్వామీజీని పీఠాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం భోజనం చేయడం మొదలు పెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ విరాళాలు వసూలు చేయడం ప్రారంభం. కొంతమంది వస్తారు, ఎవరు పెడతారు భోజనాలు అనగానే ఓ రెడ్డి గారో, ఓ చౌదరి గారో, ఓ రాజు గారో తయారైపోతారు. ఇక అక్కడికి వారికి ప్రాధాన్యం. అక్కడి నుంచి ఆయన ఉంటాడు, వచ్చేవాడు త్వరగా ఉన్నవాడు పేరు కావాలి, ఈ స్వామీజీ కీర్తి కావాలంటే ఇక్కడ భోజనశాల ఒకటి కడితే అంటాడు, కడతాం. బాగా తింటారు, రోగాలు వస్తాయి. ఆసుపత్రి కూడా ఒకటి కడితే కడతాం, సన్యాసం పోయి.
ఆసుపత్రి భోజనశాల మీకు జరుగుతున్న భాగవతం. నిజంగా మీరు స్వామీజీ అయితే, నిజంగా మీరు పీఠాధిపతి, నిజంగా మీరు సన్యాసి అయితే తపస్సు తప్ప వేరే కార్యక్రమం ఉండకూడదు. నాకు ఈ మొహమాటం లేదు చెప్పడానికి. అది ఒక్కటే చెయ్యాలి. మిమ్మల్ని దర్శించిన వాడు దర్శించి వెళ్ళిపోవాలి. కాఫీ కూడా తాకూడదు, అక్కడ ఏర్పాటు ఉండకూడదు. పీఠం అంటే అది 5 స్టార్ ఏర్పాట్లు అన్నీ జరిగిపోతున్నాయండి. పైగా భక్తులు ఆ డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళకి ఒక రకంగా. ఇంకా మొత్తం ఊరికే రాజ్యంలో తయారైపోతే హోటల్స్ లాగా. దీనికోసం విరాళాలు మొదలు విరాళాలు ఊరికే వస్తాయండి. ఎలా ఇస్తారంటే విరాళాలు నాకు తెలుసమ్మా. అందుకే నేను ఇంతవరకు గుడి కట్టలేదు, గోశాల కట్టలేదు, ఏమీ కట్టలేదు. సంసారం తప్ప, కట్టుకున్న బట్ట తప్ప ఇంకేం కట్టలేదు. విరాళాలు మొత్తం బ్లాక్ మనీ, బ్లాక్ మనీ. రకరకాలుగా చేసి ట్యాక్స్ కట్టకుండా సంపాదించిన సొమ్మంతా మా ఏదైనా బాధేస్తారు పట్టుకొచ్చి. ఇక్కడ మేము దీనికి లెక్కలు చెప్పుకోలేక అబద్ధాలు. ఈ పాపం ఎవరిది? ఈ తపస్సు ఏమైపోయింది? పోలేదు మొత్తం. అక్కడికి వారంతా వారికి ఇస్తారు. ఎందుకు ఇచ్చారు? ఊరికి ఇస్తారా? అది ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఎక్కువైంది 20 లక్షలు గ్యాస్ స్టవ్ మీద కాల్చేస్తారు. చూశాక పేపర్లో. పట్టుకోకపోతే కాల్చారండి, పట్టుకుంటే కాల్చేస్తారు. గ్యాస్ స్టవ్ మీద కాల్చారు, మీరు పెట్రోల్లో పెట్టారు. ఏదైతే ఏమైంది? 700 కోట్లు హవాలా ధనం దొరికిందంటే ఒక పుణ్యక్షేత్రంలో. నిన్నగాక మన పేపర్లో వచ్చింది, గమనించండి. ఎవరి దయ్యం ఉందో ఊహించండి. ఎందుకు దొరుకుతున్నాయి హవాలా ధనం? దొంగ సొమ్మ హవాలా ఎందుకు దొరుకుతున్నాయి? మనం విరాళాలు అడుగుతాం. కొన్ని మనకి అలా రోడ్డు ఏం కావాలి? ఒక సన్యాసి భరద్వాజుడికి ఏం కావాలి? ఆ కశ్యపుడికి ఏం కావాలి? ఇది రాజకీయానికి సన్యాసానికి ఉండే అనుబంధంలో తేడా. అందుకే భక్తుడు ఇక్కడ భోజనానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ కామధేనువు వరుణ మంత్రము ఆయనకి తెలియదు. ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ మీద ఏదో అడుగుతాడు, అంతే కదా. ఈ 10,000-5,000 మంది భోజనానికి పడతాడు. అక్కడి నుంచి విందు ప్రమాణంగా ఉందని వెళ్ళి చెప్తారు కదా. చిన్నవాడు అందరూ పడుతుంటాడు కదా కదా. వాళ్ళందరూ ఇక్కడికి రావడం మారిపడతారు. మనం వెళ్ళే దాంట్లో వెళ్తే మంచి ఫుడ్ బాగుంటుంది అంటాడు ఎవరు. ఇంకా భరద్వాజుడు ఫుడ్ మాస్టర్ అయ్యాడు, తపస్సు. అందుకే భరతుడు వద్దు వద్దు, మేము వెళ్ళిపోతాం కంగారు పడకయ్యా. నేను ఎవరి దగ్గర అప్పు చేయను, నేను ఎవరిని ఏమీ అడగను. చూద్దుగానయ్యా, నాకు కూడా నా పుస్తకం తీరాలి కదయ్యా అని పాపం అడిగి ఆయన ఉండమని. అప్పుడు వరుణ మంత్ర జపం చేసి ఇందాక చెప్పినట్టు కానీ కోట్ల మంత్రాల జపం అప్పటికే చేసి ఉన్నాడు కాబట్టి ఆ కోట్ల సాధన చేసినటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి చేస్తే ఫలిస్తుంది. విద్యార్థులు పరీక్షలకు ప్రశ్నలకు జవాబులు తయారయ్యేటప్పుడు ఏడాదంతా చదువుతారు. ఒక్కో ప్రశ్న 10 సార్లు చదువుతారు. పరీక్ష సమయంలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే రావట్లా, అప్పుడు కూడా 10 సార్లు రికార్డు చేస్తే సమయం అయిపోతుంది. అది సాధన చేస్తే అప్పుడు ఒక్కసారికి వచ్చిందా లేదా జవాబు, స్ఫురణ వచ్చిందా లేదా. అలాగా మంత్ర జపం ఎప్పుడు ఎలా చేయాలంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మనం రోజులు 10,000, రోజులు 20,000, రోజులు 30,000, రోజులు 1,00,000 ఆ నియమం పెట్టుకుని అవసరమైతే ఆ లెక్క కోసం పూసలదండ వాడచ్చు. తప్పు లెక్క మొదట్లో లెక్క తెలియాలి కదా. ఆ లెక్క పెరుగుతున్న కొద్దీ చేస్తున్న కొద్దీ పూసలదండ అవసరం. ఇది పురుషోత్తముడే ముఖ్యం, పూసలు ముఖ్యంగా. అందులో ఉండే ఆనందం పొందగలిగితే పూసలు ఎందుకు ఉంటాయండి? పని లేక పోతాయండి వాటికి. అలా జపం చేయగలిగితే అంత జపసిద్ధుడైన వాడు ఒక్కసారి ఎప్పుడైనా ఆపద వచ్చినా, సంతోషం కలిగినా, వరం ఇచ్చినా, శాపం ఇచ్చినా ఒక్క సంకల్పం చేశాడంటే తన్ని మన శివ సంకల్పమస్తు, ఆ సంకల్పం పరుస్తుంది. అలాంటి వరుణమంత్రం జపం చేసేసరికి భరద్వాజ విందుగా 108 పదార్థాలతో భరతుని యొక్క సైన్యానికి చతురంగ బలానికి రథ గజ తురగ పదార్థ సమేతంగా విచ్చేసినటువంటి సైన్యం అందరికీ కూడా కొన్ని వేల మందికి 108 పదార్థాలతో విందు జరిగింది. అది భరద్వాజ విందు. ఎక్కడా ఒక రూపాయి ఎవరిని అడగలేదు, ఎక్కడా బాకీ పడలేదు. ఆయన స్వామి సన్యాసి, ఆయన ప్రతిష్ట నిలబడింది. భరతుడు సంతోషించారు. అయ్యి బాబోయ్, పైగా ఆయనకి ఏం వచ్చింది? నేను ఏదో కూర్చున్నాడు అనుకుంటే ఇంత చేయగలరు అన్నమాట. వీడు అనుకోవడం లేదండి. ఇంతమంది భోజనం పెట్టగలరు, ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఎవరిని అడగకుండా. అంత తపస్సు. అంచేత మనకంటే వీడు గొప్పవాళ్ళే కదా. ఖచ్చితంగా తపశ్శక్తి ద్వారా చేయగలుగుతున్నారు, గొప్పవాళ్ళే కదండి. అది రాజుల పట్ల అవగాహన రాగానే ఆ రాజులకు సన్యాసుల పట్ల గౌరవం. అందుకే కదా రాజ్యం సంక్షోభంలో వస్తే భరద్వాజులు కాపాడినట్టే ఈ సన్యాసులు సలహా ఇచ్చి కాపాడు. సలహా ఇచ్చిన వెంటనే మళ్ళీ అరణ్యాలు తీసేవారు. అక్కడ రాజుగారి పక్కనే డూప్లెక్స్ కట్టుకుని కాపురం పెట్టేవారు. మళ్ళీ అది నిజమైన సన్యాసం, అది భరద్వాజం. ఆ విధు ఎలా ఉంది అంటే పద్యంలో చెప్పుకుంటే మనకు ఆనందం. నాకు ఆ విధు గురించి చదవగానే ఒక పద్యం అనుకుంటే బాగుంటుంది. విధు లేకపోయినా పద్యమైనా విలుగుతున్నాను. నాకు దోచిన పదార్థాలని నేను వెళ్ళేసాను. అందులో భరద్వాజులు పెట్టాడు ఏదో నాకు తెలియదు.
కొలువైయుండెను మెల్ప కంది పొడితో గొంగూర వత్సళ్ళతో కొలువైయుండెను మెల్ప కంది పొడితో గొంగూర వత్సళ్ళతో వెలుగుల్ జిమ్మెడు శాఖపాకములతో వేగుళ్లతో వెన్నతో వెలుగుల్ జిమ్మెడు శాఖపాకములతో వేగుళ్లతో వెన్నతో పొలగల్రేపెడు ఆవకాయ రుచితో పూర్ణాలతో నేయితో పొలగల్రేపెడు ఆవకాయ రుచితో పూర్ణాలతో నేయితో హరిరా విందుల రాజులియ్యవి హరిరా విందుల రాజులియ్యవి భరద్వాజంబులో విందులే. నాకు కావలసిన పదార్థాలు ఏమో నేను చెప్పేశాను, ఇంటికి వచ్చినట్టు పెట్టించాను. శుభ్రంగా ఆవకాయండి, బూరెలుండి బూరెకి అన్నం వేసి అందులో నెయ్యి వేస్తే ఎన్ని ఎకరాలు పోతే ఎవరికి కావాలండి, అది వేరే విషయం. ఇందులో ఒకేద్దాం అంతే. పైగా అంటారు సరదాగా ఆక్షేపిస్తుంది బ్రాహ్మణుల్ని, ఊరికి అన్నం ఇచ్చి నెయ్యి వేస్తారు అందుకే పోయారు. ఆస్తులు పోయంటారు పొరపాటమ్మా, అది మామూలుగా సరదాగా అనుకునే మాట. ఆ పూర్ణం బూరులో మీరు అంతకు అన్నం పెట్టి నెయ్యి వేయకపోతే అది అరగదండి. శనగపండి లోపల శనగపిండి అరగదండి. మీరు ఓడికి తినడం ఎలా ఉంటుంది, అరగదండి. అది తేలిక. శనగపిండి ఎక్కువ తినకూడదు. శనగపిండితో చేసిన పదార్థాలు అరగవు, మీకు కష్టం. ఆ శనగ పూర్ణమే కదా, అది అరగాలంటే మీకు వేయాలి. అది మీరు అన్నం పెట్టి వేసేస్తే మీరు చొక్కేస్తే కుదరదా. అందుకే తింటారు, సరదాగా అంటారు కదా, అలా తింటే అరుగుతుంది. 4 పూర్ణం పూర్లు ఎప్పుడు తిన్నా సరే ఖచ్చితంగా ముందు వడ్డించగానే చూపుడు మీద భగవంతుడు అందుకే ఇచ్చాడు అన్నం కూడా. అదే ఇది దాంట్లో శుభ్రంగా నెయ్యి. అప్పుడు వీలైతే పూర్వం ఎలా ఉండేవారంటే ఆ పూర్ణం పడక మొగ్గనెట్టేవాడు, విడిపోక బంగారం అంత మొగ్గు ఉంటుంది. అది కరెంట్ మొగ్గే. తెలంగాణలో బంధువులు మొగ్గు అంటారు, కరెంట్ మొగ్గ. ఈ మొగ్గు కరెంట్ మొగ్గే అంటే నొక్కేసేవాడు. అలాంటి భోజనం చేశాక అరగాలి అంటే గంట పడుకోవాలి. వెంటనే పనికి వెళ్ళిపోకూడదు, ఆఫీస్కి గంట పడుకోవచ్చు. తర్వాత వేసి కాస్త నడవాల్సింది. మరి తిన్నప్పుడు నడవాలి. ఇంకా పడుకునే టైం లేదని చెప్పి దండం మానేటట్టు జీవితాన్ని కోల్పోయావు. నీకు దేనికి టైం లేదు. నేనప్పుడు శుభ్రంగా పడుకునేటప్పుడు పడుకోవాలి, చేసి నడవాలంటే నడవాలి. అప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తాం. ఏమీ ఆస్వాదించకుండా జీవితం ఎందుకంటే బల్లే. ఇటువంటి విందు ఇచ్చాడు, అటువంటి విందు చేశాడు. ఆ విందులకు మాత్రమే ప్రసిద్ధుడు కాదండి భరద్వాజుడు. మనం చెప్పుకోవలసిన విషయాలు గొప్పవి చాలా, ఇంకా 2-3 ముఖ్యమే. ఈయన గొప్ప స్మృతిని రచించాడు, భరద్వాజ స్మృతి. ధర్మశాస్త్రం. శృతి అంటే వేదం. అది అమ్మవారి యొక్క తేజస్సు నుంచి వినపడింది, అలాగే భగవంతుని యొక్క విశ్వాసం. అంచేది అది శృతి. స్మృతి అలా కాదు, ఋషుల మనస్సులోంచి స్మరణ రూపంలో పుట్టి స్మృతం స్మృతి. మనం ఏదైనా గుర్తు తెచ్చుకుంటాం కదా, అలాగే ఋషులు ఈ లోకం నడవాలంటే ఆచారాలు సంప్రదాయాలు ఉండాలి కదా. తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, సైన్యం ఎలా ఉండాలి చెప్పకపోతే ఎలాగా అని భరద్వాజ స్మృతి అనే వెలువెత్తినప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది? శత్రుంజయుడు అనేటువంటి పేరు కలిగిన రాజు శత్రువులో ఓడిపోయాడు. ఆయన పేరు శత్రుంజయుడు. పేరుకి వ్యవహారానికి ఎంత తేడా ఉండదు. ఆయన పేరే శత్రుంజయుడు. శత్రువుని జయించి శత్రుంజయుడు. వాడు అమ్మ నాన్న పేరు పెట్టుకుని ఆయన ఓడిపోయాడు. ఆయన జాతీయ ఉంటుంది. అసమానం ఓడిపోతుంది. ఆయనకి విసుగు వచ్చి నా పేరేమో శత్రుంజయుడు, నేను ఓడిపోతున్నాను, ఏం బాగోలేదు అని భరద్వాజుడి దగ్గరికి వచ్చి, మహర్షి నా పేరు ఇది, సార్థక నామం అవ్వాలి కదా అంటే, అవునే సార్థక నామం అంటే అబ్బాయి పేరు పెట్టుకుంటే అయిపోతుందా? హరిశ్చంద్ర ప్రసాద్ పేరు పెట్టుకోవడం అలా పెడితే అన్నీ అవుతాయి. ఎందుకు హరిశ్చంద్రుడు బాగా కడిగడాక కడిగా అందుకు పలుకోవచ్చు. పేరు పెట్టుకున్నాడు నిజం పలకాలి కదా. పేరు పెట్టుకోగానే అయిపోలేదు. రాజ్యం ఎలా పాలించాలో చెబుతాను. అలా పాలిస్తే నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా గెలుస్తావు. యుద్ధంలో శత్రువులు ఎలా ఉన్నారో నేర్చుకోవాలయా, అలా కనపడకపోతే అలాగా అని ఆయన శత్రుంజయుడిని కూర్చోబెట్టి రాజధర్మాలని, ముఖ్యంగా ఓడిపోయింది ఎవరి చేతుల్లో అన్నాడు. చాలా ముఖ్యంగా వినాలంటే మన భారతదేశ చరిత్ర కూడా ఇందులో స్వాతంత్రానికి ముందు వెనక కూడా ఎక్కడ మనం దెబ్బతిన్నా ఎక్కడ గెలిచినా భరద్వాజ స్మృతి మనకు తెలియదు. ఎందువల్ల గెలిచారో ఎందువల్ల ఓడిపోయారో ఆలోచించు. శత్రుంజయుడు చెప్పాడు, ఎవరు నీ ప్రధాన శత్రువు వాళ్ళు? ఎవరో పరేతసుడు ఒక రాజు ఉన్నాడండి. సరే, వాడు నీతో ఎన్నిసార్లు యుద్ధం చేశాడు? 4,000 సార్లు. 4,000 సార్లు యుద్ధం చేయడం ఏంటే? ఇది వెనక సిగరెట్ మానేయాలి అనుకున్నాడు. వాడు ఫ్రెండ్ అన్నట్ట
నేను మానేశాను ఇప్పటికి 5-6 సార్లు మానేశాను. నువ్వు ఎందుకు మానలేకపోతున్నావు? 5-6 సార్లు మానేయండి అంటే మానేసి మళ్ళీ వాళ్ళకి ఇంకెందుకు మానేయడం? అలాగే భరద్వాజుడు రామారావు 5-6 సార్లు యుద్ధం చేశానంటే ఒకసారి చేస్తే వాడు నువ్వు తేలాలిగా, ఎందుకు తేలేదు? వాడు నువ్వు సరిపోతే ఇక రెండో యుద్ధం లేదు కదా నీతో. అలా జరగలేదంటే మన చేతిలో ఆయనే ఓడిపోయాడు, క్షమించి వదిలేశాను. చెప్పే చేసిన ఒక పని అది. ఇది పెద్ద ఔదార్యం కింద మాట్లాడతారు చాలా మంది. భారతీయ రాజనీతి శాస్త్రం రాజుకు క్షమాపణ ఉండదని చెప్పి యుద్ధం విషయం భరద్వాజుడు నువ్వు ఎందుకు క్షమించావండి? ఆ కాళ్ళ మీద పడ్డాడండి. నేను ఒక ధర్మశాస్త్రం అన్నాను, శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతిగా అవగవలయును కరుణాపరుడ తెరంగిది ఇరవగ సరిగా దీనికి ధర్మము. భారతంలో ఉందంటే అరణ్యపర్వం వస్తుంది. ఈ పని చేసే ధర్మరాజు సైన్యమును క్షమించి వెర్రిగత అయిపోయాడు. యుద్ధాలు వచ్చేసి క్షమించకూడదు, సైన్యము క్షమించవలసిన పడతాం. ధర్మరాజు గారు అత్యౌదార్యం ప్రదర్శించాడు. ధర్మరాజు గారికి కూడా పెద్ద అవగుణం ఉంటే సాత్విక అహంకారం. నేను చాలా మంచివాడిని, నేను చాలా ఉదాహరణ, నేను ఇలాగే చనిపోవాలి. నువ్వు అలాగే చనిపోవచ్చు, నీ రాజ్యం అంతా అలా అనుభవించాల్సిన కావాలి. రాజుకు సాత్విక గుణం కూడా పనికిరాదు, రాజుకు రజోగుణమే గుణం ప్రదర్శించవలసిందే. ఖచ్చితంగా సాత్విక గుణం కావాలంటే తపస్సు చేసుకోవాలి. రాజకీయంలో ఉండే సాత్విక గుణం అంటాడండి. సాత్వికం ఎంతవరకు? ఋషుల్ని గౌరవించే వరకు అంది, అంతవరకు సాత్వికం. ప్రజలను గౌరవించి ఋషుల్ని గౌరవం అంతవరకు సాత్వికం. పరిపాలన వలసిన రజోగుణం, కొట్టవలసిన దెబ్బ కొట్టాలి, క్షమించకూడదు. కానీ అరణ్యపర్వంలో ఏముంది? ధర్మరాజు చెప్పిన మాట్లాడేది ఎర్రపల్లి రాసిన మధ్య సైనికుడు కాళ్ళ మీద పడ్డాడు. ఏం చేసేటంటే వాడు ద్రౌపదిని మానభంగం చేసే ప్రయత్నం చేశాడు, భార్యను మానభంగం చేసే ప్రయత్నం చేశాడు. వాడు కాళ్ళ మీద పడితే వదిలేస్తారా? మరి వాడు ఉద్యానం మారితే ఈ ధర్మరాజు గారు వదిలేయడం వల్ల, కాళ్ళ మీద పడ్డాడు కదా వదిలేయడం వల్ల వాడు వెళ్ళి తపస్సు చేసి అపూర్వమైన వరాలన్నీ సంపాదించి అభిమన్యుడు యుద్ధానికి వచ్చిన పాండవులు రాకుండా రోజంతా అడ్డుకుని అభిమన్యుడు చావుకు కారణమయ్యాడా లేదా? ధర్మరాజు అమాయకత్వం కారణమైందా లేదా? వ్యక్తిగత జీవితం వేరు, సామాజిక జీవితం వేరండి. మనం గమనించాలి. రాజనీతి వేరు, నీతి వేరు. నీ వ్యక్తిగత జీవితంలో కావాలంటే నీ శత్రువును క్షమించుకో. నీకు మేలు జరుగుతుందో గీడు జరుగుతుందో చెప్పలేదు. మేలు జరిగినా జరగదు, క్షమించు. ఒకవేళ గీడు జరిగితే నీ వరకే జరుగుతుంది. రాజ్యాన్ని పరిపాలిస్తూ నేను వాడిని క్షమిస్తా వీడిని క్షమిస్తా అని అహింస పరమో ధర్మకాన సూత్రాలు భరిస్తే రాజ్యం నాశనం. ఒక రాజ్యానికి బాధ్యత వహిస్తున్నాం, ఒక సంస్థకి బాధ్యత వహిస్తున్నాం. కఠినంగా ఉండాలి, ఉండవలసిన చోట ఖచ్చితంగా ఉండాలి. అదే భరద్వాజ స్థుతి. మా రాజా శత్రుంజయ ఎందుకు ఓడిపోయావో అర్థమైందా? 4-7 సార్లు యుద్ధం చేసేవా బుద్ధి లేకుండా? మొదటిసారి వాడిని చంపైపోయావా అంటే దొరికాడండి, కాళ్ళ మీద పడితే వదిలేసి అలా వదలకూడదయ్యా. వాడిని వేసేసి ఉంటే గొడవలేదు. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదు. కొంప అంటుకుందంటే పూర్తిగా ఆరిపోయాడు తప్ప ఆ దొడ్లో నీడపోయి దగ్గర కొంచెం ఉంటే పర్వాలేదు, రేపుతో నీళ్లు కాచుకోవచ్చు అంటే ఆ నీడపోయి నిప్పు మిగిలిన నీళ్లు మళ్ళీ అగ్నించేస్తున్నారు. అగ్ని పూర్తిగా రుణశేషం. అప్పు చేసాం, 10 లక్షలు అప్పు ఉంది. 1 ఎకరం పొలం అమ్మేసినా సరే, 1 ఎకరం అమ్మేసినా మొత్తం తీర్చిగా. అంతేకాని అందులో 1 సెంట్ అమ్మడం, 8 లక్షలు తీర్చడం, 2 లక్షలు మిగల్చడం, అంతా అమ్మేస్తే మనకెలాగా అన్నాం అని ఆర్థిక అనుకో. కొన్నాళ్ళు పోయేసరికి ఈ 2 లక్షలు మిగిలింది మొత్తం ఎకరానికి పెట్టేస్తుంది. ఏదో వదలబట్టాయి. అగ్నిశేషం, రుణశేషం, అలాగే శత్రుశేషం. నిజంగా శత్రువుగా మనం దేశానికి శత్రువుగా భావించినప్పుడు మొత్తం దొడగొట్టేయాల్సింది. క్షమించి వదిలాలంటే అయిపోయాయంటే ఇదే చేశానని చెప్పాడు. సరిగ్గా సైన్యముడు విషయంలో ధర్మరాజు అలా ప్రవర్తించాడు లేదా? భీముడు అర్జునుడు చెప్పారు, ఏమిటండి ఎందుకు చేస్తున్నారు ఇది అంటే, మీరు కూడా మీకు తెలియదు. పైగా ఏమంటాడో తెలుసా? గాంధారి మా పెద్ద తల్లి, ఆవిడకి ఒక్క కూతురు దుస్తడ, వాళ్ళందరికీ ఆవిడే ఆడపడుచు. వీడు చంపేస్తే ఆవిడ వితంతు మీద 1,00,000 నవ్వు చేసుకోమని చెప్పి 3 లోపులు ఉన్నాయి. లేకపోతే వితంతు గురించి ఆవిడ వితంతు ఊపుతుంది కదా, దేశాన్ని మొత్తం వితంతువు చేస్తారా? అదే చేశాడు ధర్మం. అమాయకం. అంతేకాదు అతిశానం, అంతేకాదు అత్యౌదార్యం. ఔదార్యం, దానం, ధర్మం కూడా అతి పనికిరాదండి. అతి సర్వత్ర వర్తి. మంచి గుణాల విషయంలో కూడా అతి పనికిరాదు. మంచితనం మంచిది, అతి మంచితనం మనమే నాశనం. ఎందుకు మన కుటుంబాలు పోతాయి. ఈ తండ్రి గారు ఔదార్యం చేస్తాడు, ఉన్నతులని దారిపోతాడు. 100 ఎకరాలు ఏమయ్యాయంటే అందరికీ దానం ఇచ్చారంటే నాకు నీకు సంతృప్తి మిగిలింది, నీ పిల్లలకి చెప్పే మిగిలింది. పితాచరణవాన్ శత్రువు. పిల్లలకి మనం ఆస్తులు ఇచ్చి వెళ్ళాలి, ఇవ్వలేకపోతే ఆత్మాభిమానం ఇచ్చి వెళ్ళాలి. అప్పులు ఇచ్చి వెళ్ళకూడదు. అప్పులు ఇచ్చి వెళ్తున్నామంటే అసమర్థుడైన తండ్రి.
పిల్లలు మనం తిట్టుకుంటారు ఖచ్చితంగా. మా నాన్నగారు ఏమి చేయలేదంటే 4 లక్షలు అప్పించిపోయారు. ఏం తెలియదు మరి ఆ తండ్రి ఏదో రకంగా ఆస్తులు ఇచ్చి ఏదో కొని కుదిరేసి చదువు ఇచ్చేసి అప్పుడు ఇస్తే ఎలాగా? అప్పుడు ఎందుకు ఇస్తామంటే మన గుమారా వల్ల, మన బలహీనతల వల్ల, మన వ్యసనాల వల్ల, మన ఔదార్యాలు. అంతెందుకు ఔదార్యాలు వ్యసనాలు ఎక్కడో అక్కడ ఆపచ్చు కదా. ఇది అసమర్థతే ఖచ్చితంగా. నేను దాన ధర్మాలు చేశాను, ఏమైనా బాధ పోసాను అనొద్దండి. ఆ దాన ధర్మాలు కూడా అంతం చేయడానికి వీలు. ఎంతవరకు చేయాలి అంతే చేయాలి. ఆస్తి సంపాదన కూడా 4వ వంతు వరకు దాన ధర్మాలు చేయొచ్చు. 4 వంతులు పావలా దాన ధర్మం చేయొచ్చు. 30 చేస్తే అయిపోతాం. మనమే యాచకుడు అవుతాం. దాత యాచకుడు అవుతాడు. దాతలాగే పుచ్చుకునేవాడు పుచ్చుకుంటాడు. వాడు 90 మంది నువ్వు ఎదిరించిన పుచ్చుకుంటాడు. ఇది నీతా కదా? నిజంగా వ్యక్తిగతంగా కూడా గొప్ప నీతి. ఇది చేయడం వల్ల దెబ్బతున్నాడు. అందుకని సైంధవుడికి ధర్మరాజు అభయం ఇచ్చినట్టుగా ఈయన సరిగ్గా శత్రువులకు అభయం ఇవ్వడం. ఆ పరిణామాలు మన స్వాతంత్రానంతర భారతదేశంలో కూడా జరిగేవి గమనించండి. స్వాతంత్రానికి ముందు గోరీ మహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర చేశారంటే 17 సార్లు. పృథ్వీరాజు గారు మహానుభావుడు ఔదార్యానికి పోయి 17 సార్లు 16 సార్లు వాడిని క్షమించాడు. 17వ సార్లు వాడు కూడా ఇంకోటి దేశంలో పట్టుకున్నాడు. వాడు చేసిన ద్రోహం కాకుండా పృథ్వీరాజు కనిపిస్తాడు. ఏం జరిగిందంటే భారతదేశంలో క్షమాగుణం కాకుండా, క్షమాగుణం మంచిదే అన్ని వేళలా కాదు. అందులో రాజకీయాల్లో కూడా శత్రు దేశం విషయం నువ్వు ఎన్నికల్లో క్షమించు, ఓట్లలో క్షమించు. దేనిలో శత్రు దేశం విషయంలో క్షమిస్తే మా ఇక్కడ ఉన్నారు కదా అంతవరకు పోనీ కదా అజ్ఞానామా తర్వాత కూడా చూసుకోలేక. అదే రాముడు వ్యూహాలు అలా ఉంటాయి, కృష్ణుడు వ్యూహాలు ఈ శత్రుంజయుడి వ్యూహాలు అలా ఉన్నాయి. రాముడు కానీ కృష్ణుడు కానీ అలాంటి పని చేయలేదు. కృష్ణుడు కూడా సరిగ్గా గోరీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టే జరాసంధుడు కృష్ణుడి మీద 17 సార్లు దండయాత్ర, 16 సార్లు కృష్ణుడే గెలిచాడు. 16 సార్లు ద్వారకా కృష్ణుడు గెలిచాడు. కానీ కృష్ణుడు క్షమించి వదిలేదు, క్షమించి వదలలేదు. ఎలా వదిలేశాడు తెలుసా? వాడి చాలు నీ శత్రుడు లేదు. ఆ విషయం తెలుసు. వాడు భీముడు శత్రుడు. ఎందుకంటే భీముడు, జరాసంధుడు, బకాసుడు, ఇంకో 4 గ్యాంగ్ ఉన్నారు. దుర్యోధనుడు, వీడు 5 ఒక ముహూర్తంలో ఉంటాయి. ఇందులో ఒకడు 2వ వాడిని చంపినట్టే మిగిలిన 3 కూడా వాడే చెబుతాడు అనేది సిద్ధాంతం. అదొక వ్యవస్థ ఉంది, ఒక నమ్మకం. అందుకని కృష్ణుడు తెలుసు. అప్పటికే భీముడు బకాసురుని చంపాడు, కీచకుడిని చెప్పాడు, బకాసురుని చెప్పాడు. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు భీముడు జంతువులో పోవాలి. ఆ భీముడు యుద్ధానికి రమ్మంటాడు. కృష్ణుడు కోసం ఎందుకు వస్తారంటే భీముడు పని లేకపోవాలి. అందుకని కృష్ణుడికి తెలుసు ఆయన గెలిచి ఓడిపోయి క్షమి వాడు వదిలేని వాడుతూ పెట్టుకోవడం. 17వ వస్తే కృష్ణుడు విచిత్రమైన యోగం పొందాడు. పరమాత్మైనండి యోగం ధర్మం ఏం చేయాలి తెలుసు? తనే పని నాటకం, జగన్నాటక తనే పని ద్వారక నుంచి వెళ్ళిపోయాడు. ద్వారక ఖాళీ తీసాం. జరాసంధుడు భయపెట్టామని చెప్పండి. ఇదంతా రెస్పాండ్ మారేయడం, అది యోగం. దాంతో జరాసంధుడు గర్వం వచ్చిందే. 16 సార్లు నన్ను గెలిచిన వాడు 17వ సారి నాకు భయపడి పారిపోయాడు అని దురహంకారం పెంచుకున్నాడు. ఇంటికి దురహంకారంతోనే ప్రవర్తించాడు. అంతవరకు గౌరవించిన బ్రాహ్మణుల్ని అవమానించడం మొదలుపెట్టాడు. ఋషులు కూడా జరాసంధుడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ. అహంకారం పెరిగి అవమానించడం మొదలుపెట్టాడు. వాళ్ళ శాపాలు కూడా తోడయ్యేలా చేయడు కృష్ణ పరమాత్మ. అది యోగం అంటే. అవన్నీ వాడిని బలహీన పడేలా చేసి ఒక శుభముహూర్తం చేసుకుని సభాపరంలో ధర్మరాజు రాజ్యం అనే పేరు మీద భీముడు అర్జునుడితో వెళ్ళి యోగం పని వాడిని చేసి రాజేశాడు. మరి గోరీరాజులాగే పృథ్వీరాజులాగే కృష్ణ పరమాత్మ ప్రవర్తించుంటే జరాసంధులు లక్ష్యపడతారు. అంచేత మనం నేర్చుకోవాల్సిన వ్యవహారం అండి. స్వాతంత్రానంతరం కూడా ఇటువంటి పొరపాటు ఒక ప్రధానమంత్రి చేసిందమ్మా. రక్తం, మన భారతీయుల రక్తంలో కరుణ, త్యాగం ఉన్నాయి. అందుకని ఆవిడ ఎలా ప్రవర్తించింది. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే 2-3 వేల మంది సైనికులు దొరికారు. తర్వాత ఏదో చిన్నపాటి ఒప్పందాలు జరిగిన ఒప్పందాల కంటే కూడా అతీతంగా ప్రవర్తించి ఇందిరాగాంధీ పరమకరుణామయ్యి అనిపించుకోవడం కోసం అంతమంది పాకిస్తాన్ సైనికులను వదిలేసి ఒప్పందాలకు కూడా అతీతంగా మన వాళ్ళని వాడు వదలలేదు. చంపేసి పంపించారు. మోకాలు చెప్పులు చెక్కేశారు, కనుగుడ్లు చెక్కేశారు. వాళ్ళ క్రూరత్వం వాళ్ళకి మిగిలింది. మన దయ్యమంది మిగిలిన దేశంగామైంది. మన వ్యక్తిగత జీవితంలో ఎంత కరుణైనా ఉండొచ్చు, ఎంత క్షమాగుణమైనా ఉండొచ్చు. దేశానికి బాధ్యత వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉండవచ్చు. అలా ఉండలేదు మన పరిపాలకులు కొంతమంది. కారణం ఏమిటి? కరుణ ఇంటర్నేషనల్ ప్రెస్టీజ్, అంతర్జాతీయ ఖ్యాతి. అంతర్జాతీయ ఖ్యాతి మీకు వచ్చిందమ్మా దేశంగామే. ఆవేళ వాళ్ళంతా తొలముట్టించి ఉంటే మళ్ళీ పాకిస్తాన్ ఒక జాడించేది కాదు. ఎక్కడికక్కడ క్షమాపణ కుదిరే వాళ్ళే మారుతారు. ఎవరు మారడమా? పాకిస్తాన్ మాత్రమే అర్థం లేదు. విషయవలసింది వేసేయచ్చు.
అదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన సాహసం. వాళ్ళకంటే ముందే సర్జికల్ స్ట్రైక్స్ చేసి పారేశారు 40 మంది. పుల్వామా దాడి జరిగిన మర్నాడు ఎప్పటికీ తెలియకుండా 2-3 రోజుల సర్జికల్ స్ట్రైక్స్ పేరు మీద 350 మందిని వేసేసారు. అప్పుడు ఒప్పుకోలేదు పెద్ద మనుషులు, వాళ్ళు ఒప్పుకున్నారు. టీవీలో చచ్చినట్టు ఎవరి కోసం చచ్చిన వాడు ఒప్పుకోవాలి, వాడు వెళ్ళాలి అడగడం ఇచ్చిన కోసం. 350 మంది 40 మందికి జవాబు 350 అమ్మా. అది దమ్ము, అది ధైర్యం, అది పరిపాలన. అలా అది ప్రభుత్వాన్ని. శత్రువులు ఎప్పుడు దెబ్బకి దెబ్బ తీయాలి, కానీ ఈ క్షమాపణ ఏమిటండి? వ్యక్తిగత జీవితంలో ఉన్నట్టుగా సామాజిక జీవితంలో ఎలా ఉంటుంది? అంతేకాదు, అప్పుడే ఆ సందర్భంలోనే అహింస మధ్యలో తేడాలు చూపుతాడు భరత్. అహింస చాలా గొప్ప గుణం. అయ్యా మేము ఋషులం, మేమేమి హింస చెయ్యం, పక్షికి కూడా మేము హింస చెయ్యం, వృక్షాలు పెంచుతాం. ఎంత అహింసాత్మకంగా ఉంటాయి ఋషుల ఆశ్రమాలు అంటే. విచిత్రంగా ఋషులు వాళ్ళ పుత్రులు వాళ్ళ పిల్లల నుండి మొక్కలకి నీళ్లు పోస్తారు కదా, పెంచడానికి బాదుల్లో నీళ్లు పోసినప్పుడు అండి కృషి చేస్తారు కదా, బాదు అంటే అది కదా. అక్కడ పక్షులు వాళ్తాయి. కాళిదాసు వర్ణిస్తాడు శకుంతల నాటకం. పక్షులు వాళ్తారు. బాదు అంటే గట్టు కదా, గట్టు మీద కాకులు పావురాలు వాలి చెరకలు ఆ నీళ్లు తాగుతారు. పోసిన వాళ్ళు పోసినట్టే వెనక్కి వెళ్ళిపోతారండి. ఋషి భక్తులు ఋషి కన్యలు కూడా అక్కడ ఉండాలి. ఎందుకంటే మనం ఏదో కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఈ మాటలకి అవి వెళ్ళిపోయి నీళ్లు తాగవు. మనం వెళ్ళిపోతే ప్రశాంతంగా. పసిబిడ్డ పాలు తాగేటప్పుడు మనం సెల్ ఫోన్ మాట్లాడకూడదు, పెద్ద మ్యూజిక్ పెట్టకూడదు, వాడు వెళ్ళిపోతాడు. లేదు ఇంకో వాళ్ళకి ఆ మ్యూజిక్ ఉంటే కానీ పాలు తాగదు, అదో లక్షణం. నీళ్ళు అలవాటు ప్రశాంతంగా పోతాం. అలా ఆలోచించే ఋషులు ధర్మశాస్త్రాల్లో ఎలా రాశారంటే మేము వ్యక్తిగత జీవితాల మీద ఆలోచిస్తున్నాం, దేశం విషయం మీద ఆలోచిస్తాం. హింససి వాడు లేని జగమున భరద్వాజ మహర్షి చెప్పినటువంటి స్మృతిని నేను భారతంలో పద్యం ఆధారంగా చెబుతున్నాను. హింససి వాడు లేని జగమున ఉర్వి జరువుల తమ తమ యోగినంత హింస తెరువున కెడగలయు ఇది చూవే అహింస నానతి శైలు. ధర్మవ్యాధుల కథలో చెప్తారు. ధర్మవ్యాధులో చెప్తాడు స్వయంగా. హింస అహింసల మధ్యలో భేదం ఏమిటంటే కౌశిక వినవయ్యా మన ధర్మశాస్త్రాలు చెప్తారన్నమాట. నేను చీమను కూడా చంపను, దమను కూడా చంపను, దోమను చీమను కలిపి మన దాన్ని కట్టాను. దోమను చంపాలి, పుట్టినప్పుడు చంపాలి, పుట్టక ముందు 5ంటికి బ్యాక్ వేసుకుని బయలుదేరకూడదు బతుకు. అది హింస. పుట్టినప్పుడు ఇలా అవ్వాలి, ఆ ఒక్కదాన్ని మొత్తం పోవడానికి వీలు అంత ఖచ్చితంగా. కానీ పుట్టినా సరే పుట్టనేమో దాని రక్తంతో ఆగనేమో. హింస అంటే మొత్తం పోతుంది రక్తం. పైగా అది మరే భావం అయితే కాస్త 3 రోజులు. ప్రాక్టికాలిటీ. భారతీయ సంస్కృతి అంటే హిందుత్వం అంటే ప్రాక్టికాలిటీ, వాస్తవికత. వాస్తవంగా ఏ ప్రభుత్వాలు అతి ఆదేశాలు పెట్టుకోకండి జీవితాలు. సత్యం ధర్మం ఏదైనా సరే అతి పనికిరాదు. ఇక్కడ పరిమితులు దేనికే. హింస చేయని వాడు లేని జగము. లోకంలో హింస చేయని మనిషి లేడండి. హింసకు పేరు మోసిన మతాల ప్రవక్తలు సహా అందరూ హింస చేసిన వాడిని. మాట్లాడుతుంటే 3 పురుగులు చచ్చిపోతాయి మాట్లాడటం మానేమంటారా? ఇప్పుడు ఆ భాగం అంతా నాకు అండగట్టారా? ఏం చేయమంటావు? ఈ పురుగు నాకు కనపడేది బోధం మానే. నడుస్తుంటే పురుగులు పడతాయి కింద, నడవడం మానేమంటారా? వంట వండుతుంటే పురుగులు పోతాయి, వంట వండడం మానేమంటారా? ఈ మంది భోజనాన్ని పెడితే గాడి పోయి పెట్టేవారు పూర్వం. గాడి పోయి చిగురు పోతాయి. మనం ఏం చేస్తామంటే మనం బలమని చెప్పావా, మనం పట్టుకెళ్ళి పడేస్తాం. పట్టుకెళ్ళి పడేస్తాం. దానంతరం పెడితే ఆయుర్దాయి దాని కర్మ ఉదయం. ఇది ఇంత స్పష్టంగా ఉంటుంది కదా. జీవులు చంపకుండా ఉండడం కోసం మనం ప్రత్యేక నిష్ట పాటించాల్సిన అవసరం లేదు. చంపకుండా ఉంటుంది ఎంతటూ తప్పదు, అది మొదలు పాటు. అన్ని జీవులు పోతానే మనం ఆపలేవాడు. మనం చెప్పినట్టే చదువుతాం, అది చెప్తాం. ఉరుమించినట్టు అలా తమ తమ ఓపిక అంటారు. హింస తెరవల ఎడగలిగి మీరు అనుకున్న దానికి మీరు వీలైనంత వరకు ఆ హింసను పాటించాలి. మాంసాహారం తింటున్న వాళ్ళు ఉన్నాం అనుకుందాం. ఇది ఉపన్యాసాలు వింటుంటే రుచుల గురించి వింటుంటే కొంతమంది కనిపిస్తే ఇలాంటి తపస్సు చేయాలంటే అక్కాపక్క పెట్టుకుంటే నడుస్తుంటారు. మా అది మీలో ఏ ఒక్కరి కనిపించినా నా జన్మ తగ్గిపోయింది. మా ఏం పర్వాలేదు మానే. ఇప్పుడు ఆ మాంసాహారం అంత ముఖ్యమైనది. కొన్ని వృత్తుల వాళ్ళకి కొన్ని గొల్లల వాళ్ళకి తప్పదంతే. అందరికీ అవసరం ఇది. కొన్ని వారానికి ఒకసారి పెట్టుకోండి, మిగిలిన రోజులు మానే. ఎంత తగ్గితే అంత. అబ్బే నేను చూడలేదండి, మా వనంలో చూడడానికి భీమవరం నుంచి భీమరాపురం వెళుతుంటే మొత్తం అంతా ముక్కు మూసుకోవడం కాదమ్మా, కళ్ళు మూసుకున్నా. ఎక్కడ చూసినా ఏమిటో కడేమలా వేరాడుతున్నాయి. మొత్తం అంతా అందులో ఆదివారం ఏమో అన్నాను
డ్రైవర్ని అడిగాను ఇంకో దారి లేదా, వాడు పేరే శివ శివ అన్నారు. మొత్తం అన్నీ అయిపోయారండి. భీమవరం నుంచి భీమలాపురం వరకు, ఆలపూర్ దాటి భీమలాపురం మొత్తం ఈ కుడియడంలో రాజమర్యాద నాకు ఇదే స్వాగతం. మహాబ్రాహ్మణుడు వచ్చాడని స్వాగతం చెప్పారు. మొత్తం ఎక్కడ చూసినా అక్కడే రాదు ఆట. ఈగలు దోమలు అక్కడే మనుషులు నిలబడి కొనుక్కోవడం ఇంత అవసరం, ఇంత ప్రాణిహింస అవసరం ఆలోచించులు కాదు. అవసరమైనప్పుడు కొన్ని వృత్తులు వాడు కొన్ని పదార్థాలు సేవించడం అందరికీ అవసరమా? ఏక శైక్షణికావృత్తి ఏకం ప్రాణీ విముక్తి అగో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమేమో దృశ్యతి. మనకి ఒకసారి ఆ కప్ప ముక్కబడి అనగానే యా అని మనకు అనిపించవచ్చు. నాకు అంత అనుభవం లేదు కానీ నీ ఓడి అనుభూతి కోసం, నీ క్షణకాలం ఫీలింగ్ కోసం దాని ప్రాణమే పోయింది. ఎవడైనా మామూలు మాదిరిలో బ్రహ్మరాక్షసుడు కూడా వచ్చి నీ కాళ్ళు పెట్టుకుని వెలగతింటే నాకు అలాగే ఉన్నాడు, నన్ను కాళ్ళు పట్టుకుని పుట్టి సిద్ధా అంటే మనం దాని మానవ హక్కుల సంఘాలు. మానవ హక్కులు ఉంటే గోడుకిను మేకలకి ఉండవా? మనకు లోపు అయ్యి ఎందుకంటే ఏముందండి, వాడికి న్యాయస్థానాలు లేవు, అడిగేవాడు లేవు. వాడి తరపున కేసులు పెట్టాను. సుబ్రహ్మణ్య స్వామి రెడీ ఏం చేద్దాం, అప్పే పెట్టాలి అందరి అలా ఆలోచించాలండి. ఇంత హింస అవసరమా? ఒక ఊరు నుంచి ఒక ఊరు భీమవరం నుంచి భీమలాపురం ఎంత చూస్తే గంట ప్రయాణం అండి. మనవరాల కంటే మాంసంతో కళనే ఎక్కువ చూశాను. అన్ని అవసరమా? అంత పరాక్రమం కావాలా? ఎంత ఏం చేసామట ఎడికి చూడటం తప్ప. ఇది ఆలోచించు. వ్యక్తిగతంగా హింసలు వదిలేసి హింసలు పాడు. రాజ్యపరంగా యుద్ధం చేయవలసి వస్తే ప్రాణాలకు తెగించవలసిందే, ప్రాణాలు తీయవలసిందే మన ధర్మం అంతే. అంతేకాదు రాజన్న వాడు ఎలా ఉండాలి? వినదగునే వారు చెప్పిన ఈ నిరంతరమే ఏగపడక వివరింపదగును కానీ కలదా నిజము తెలిసిన మనుజుడే పో నీతి బరుడు మహిళో సుమతి. ఇది కూడా భరద్వాజ స్మృతిలో ఉన్నమాటే. నేను సుమతి శతకంలో పద్యంతో చూద్దాం. రాజు అయినవాడు రాజంటే రాజు అనుకోకండి. సంస్థకు అధిపతులు కూడా మేనేజింగ్ డైరెక్టర్, మేనేజర్ అంటూ ఉంటారు, చైర్మన్, వీళ్ళందరికీ వర్తిస్తుంది. ఉద్యోగులు ఏదో రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. ఒక్కొక్కడు అస్తమానం వచ్చి దగ్గరికి వచ్చి ఉద్యోగులు ఉరికేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది విలువ కానీ నమ్మకం. చెబుతున్నా నువ్వు కాబట్టి ఎలా ఎంత శ్రద్ధ తీసుకున్నావు సంస్థలు అను. వాడు బాగా ఎక్కుతాడు, గౌరవజనం బాగా ఎక్కించాలి. నిలబట్టే వాడి మీద ఇంకోటి పెట్టి తప్పదు. 2 సంవత్సరాలు ఇప్పుడు అస్తమానం చెప్పిందల్లా ఈ అధిపతి నమ్మేసాడు అనుకోండి, మిగిలిన ఉద్యోగులు బెదిరిపోతారు. వాడిని కాకపడతారు. ఈయన మానేసి వాడిని కాకపడతారు. వాడు పెద్ద సెకండ్ మేనేజర్ అయిపోతాడు. వాడే శత్రువు అవుతాడు. నిరంతరం ఎవరు చెప్పాలి? వినంతా వేగపడక వివరింపోతాడు. కానీ కరోనా నిజమో తెలిసిన వాడు చెప్పిన దృష్టిలో పెట్టుకో. అక్కడ అలా డిపార్ట్మెంట్లో ఇంత గొడవ జరుగుతుందా, వర్షాల్లో చరుకు మాయమైపోతున్నాయా అలాగా బలిపడిపోయా నువ్వు కాబట్టి చెప్పావు పంపే. నిజంగా మాయమవుతున్నాయి లేదు నువ్వు వెళ్ళి చూడు. వీలైతే మారు వేషంలో కూడా వెళ్ళు, అర్ధరాత్రి వెళ్ళి ఏం పర్వాలేదు చూడు. ఆ సరుకులు మాయ కాకుండానే వీడు చెప్పాడు అంటే వీడిని మాయ చేసి పంపించి, ఏదో నిజంగా మాయ అవుతున్నాయంటే వీడిని అక్కడ పెట్టి చూస్తాడు. ఇలాగ ఎప్పటికప్పుడు నిఘా పట్టుకున్న రాజకీయం పరిపాలన నడిపించాలి తప్ప అందరినీ నమ్మేస్తానండి, నేను అందరినీ నమ్మేసి అందరూ కలిసి ఉంచేస్తాను. నమ్మక ద్రోహం అంటారు. విచిత్రమైన మాట. నమ్మకం లేకుండా ద్రోహం ఎందుకు ఉంటుందండి? నమ్మిన చోటే ద్రోహం. నమ్మకం ద్రోహం ఏమిటి? అర్థం లేని మాట. నమ్మకం ఉండబట్టి ద్రోహం, నమ్మడం నీదే తప్పు. ద్రోహం అంటావేంటే? వ్యక్తిగత విషయాలు వేరు, సాంసారిక విషయాలు భార్యాభర్తల మధ్యలో నమ్మకం ఉండాలి. నిఘా కెమెరాలు పెడితే పోతుంది. అది వేరు సంసారం, అది సామ్రాజ్యం. ఇక్కడ ఒక మనిషి కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నమ్మేస్తారంటే ఇంకొక మాట, రాజకీయానికి బాగా ఉపయోగపడే మాట, ప్రపంచం అంతా నిలిపిస్తోంది నా మాట రకరకాల దివ్య సాధనాల కారణంగా. కాబట్టి ముఖమాటం లేకుండా చూడగా మన పాలకులు కూడా గ్రహించుకుంటే మంచిది. రాజకీయంలో ఎప్పుడు పరిపాలన పార్టీ మారగానే ఏం జరుగుతుందో గమనించండి. చీఫ్ సెక్రటరీ మారిపోతాడు, ముఖ్యమైన అధికారులు మారిపోతారు. ఎందుకు జరుగుతుందండి ఇది? దానికి సమాధానం భరద్వాజుడు చెప్పాడు. ద్వేష్యోపి సమ్మత శిష్టక తస్యాత్తస్య యథౌషధం. ద్వేష్యోపి సమ్మతశిష్టః తస్యాత్తస్య యథౌషధం. స్యాద్యో దుష్టప్రియో వ్యాసీత్ అంగుళీవ ఉరగక్షత అని భరద్వాజ స్మృతిలో చెప్పారు. రఘువంశంలో కూడా ఉంటుంది. ఏమిటి? ద్వేష్యోపి సమ్మతః శిష్టః. అందరూ అంగీకరించే మనిషి, బాగా పనిచేసే మనిషి, నీకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా సరే
కొనసాగవలసిందే సంస్థలో. నీ ఇష్టాన్ని బట్టి వాడు తీసి వాడు మంచివాడు కాబట్టి మనకెందుకు ఇష్టం లేకుండా పోయాడు. మన పొలం కాకపోవచ్చు, మన ఫ్రెండ్ కాకపోవచ్చు, మనకి వ్యక్తిగతంగా ఏదైనా చిన్న అపకారం చేసి ఉండొచ్చు. అంతేకాదు కొంతమందికి ఇంకో అధిపతులు అధినాయకులు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఇంత యజమాని ఉద్యోగం ఇచ్చిన కనపడితే ధనం కూడా పెట్టు, అది పెద్ద నేరం కాదు, పెట్టకదు. దాన్ని అది ఎక్కడో తీసుకోగలదు. ఇంకోటి ఉంటాడు నక్క వెళ్ళి కనపడటంలో సాష్టాంగ నమస్కారం చేస్తాడు, వాడే పూజ చేస్తాడు. ఇది ఎంత భక్తి అండి అనుకుంటాడు, వాడే చెప్పేస్తాడు. ఈ నక్క వినయాలు నమ్మక్కలేదు. ఒక్కొక్కడికి గౌరవం ఉంటుందండి మనసులో, దండాలు పెట్టడేస్తాం. అంత మాత్రం చేత అనుమానించండి. స్పష్టంగా ఉందండి శాస్త్రం, మనం పాటించాలి. అదే ద్వేషోకు సమ్మత శిష్టగా సమ్మతగా అందరూ అంగీకరించేవాడు సమర్థుడు శిష్టుడైన వాడు ద్వేషోకు నీకు నచ్చకపోయినా సరే అంగీకరించు. ఎందుకని ఉదాహరణ చెబుతాడు ఖచ్చితంగా కాళిదాసు రఘువంశుడు. తస్య ఆర్తస్య యథా ఔషధం. కరోనాకి సంబంధించిన నిబంధనలు పాటించడం మనకి ఏమైనా సుఖంగా ఉందన్నా చచ్చిపోతున్నాం ఇక్కడ. కనీసం నాకు ఇంకా మాట్లాడేందుకు అవకాశం వచ్చి ఇప్పుడు తీసా భాష, మీరు ఇప్పుడు కూడా నేను మూకు మూసేసి చచ్చిపోతున్నామంటే గాలి ఆడక. పైగా కళ్ళజోడు ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది. ఈ ఊపిరి పైకి తగ్గుతూ ఉంటుంది, కళ్ళు కూడా కనబడవు. దాన్ని భరిస్తున్నామా లేదా? వెంటనే ఏదో చేద్దాం ఓలే, ఆ వ్యాక్సినేషన్ ఏదో అయిపోయే వరకు భరిస్తున్నాం కదా. మనకి ఇష్టమే భరించట్లేదమ్మా. మాస్కులు పెట్టుకోవడం, మాటికి శానిటైజర్లు సబ్బులు వాడటం, ఇంత దూరం ఇదే హాల్లో మనం నేను వచ్చినప్పుడు మొత్తం 1000 మంది ఇక్కడే కూర్చున్నారు, ఎక్కడి వరకు కూర్చున్నాం. ఇదంతా మనకి ఇష్టమా, కానీ భరిస్తున్నావా లేదా? నీకు ఇష్టం లేకపోయినా సరే మంచివాడిని భరించు, అది ధర్మశాస్త్రం. వాడు సమర్థం. ఇష్టం లేకపోయినా కరోనా నిబంధనలు ఒక భయంతో మనం అనుసరిస్తున్నట్టు రాజ్యక్షేమాన్ని సంస్థ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వ్యక్తిగతంగా ఇష్టం లేనివాడు ఎవడన్నా ఉద్యోగస్తుల్లో ఒకడు ఉన్నప్పటికీ లేదు ఉన్నవాడే అలా తయారైనప్పటికీ భరించు, కొంతకాలం భరించు. మరీ విపరీతమైతే తీసేటువంటి అప్పుడు తీసేస్తే ఏమనిపించి ఉద్యోగస్తులు ఆయనకి ఇష్టమైన దారిలో బాబు పని చేయకపోయినా పర్వాలేదు అనే భావం వచ్చిందని ఎవడు పని చేయడు, ఇష్టమయ్యే ప్రయత్నం చేస్తాడు. పుట్టినరోజుకి 100 బొకేలు వస్తాయి, మొత్తం సంస్థ బుక్ అయిపోయింది. అప్పుడు నీకు బొకే మిగిలింది, నీకు బొకే మిగిలింది. ఒక మాట చెప్పాలంటే బొకే ఏ కింద కావచ్చు పెట్టుకో, నేను చెప్తే బాగుండదు, అదే మిగిలింది, అయిపోయింది. ఎందుకని మనం బొకేని చూసాం అక్కడ. నాకు పుట్టినరోజుకి అందరూ ఆ అమ్మాయి ఎవడంటే 10 ఏళ్ళ పాటు పని చేస్తున్నాడు, రాకపోతే నీకే వాడు బొకే ఇవ్వకపోతే ఎంతంత బొకేలు పట్టుకొస్తారమ్మా, చివరికి పెద్దగానే పెట్టారు. అదే చెప్పాడు స్పష్టంగా. ఇంకో మాట చెప్పాడు, శాజ్యో దుష్ట ప్రియోప్యాసి అంగుళీవ పురగక్షత. నీకెంత ఇష్టమైన వాడైనా సరే సంస్థకి అపకారం జరుగుతుంది వాడి వల్ల అంటే తోసాయి. సొంత బావమరుదైనా సరే తమ్ముడైనా సరే క్షమించదు. మా ఇంట్లో వాళ్ళ కోపం వస్తుందండి, లేకపోతే సంస్థ నాశనం అవుతుంది, ఇంట్లో వాడు నువ్వు గరిపడుకోవాలి, వీధులు వాడు దోసేయకపోతే ఉంటాడు ఒకడు చూస్తాడు. చెప్పాలి అవసరమైతే, అయ్యో మా పుట్టింటి వాడు నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళిపోతాం మనం చూసుకోవాలి చెప్పాలి. వాడు దోషేస్తున్నాడు ఒక పక్క, ఇందులో అందరినీ పట్టుకుపోయి వేరేదేదో పెడదామని కూడా ప్రయత్నం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడు. వాడు తెలియకుండా ఉంటున్నాడు, వాడు ఎలా ఉంచుకుంటున్నాడు పంపే. శాజ్యో దుష్టగా వాడు వదిలేదు. ప్రియోప్యాసి ఎంత గొప్పగా చెప్పాడు, నీకు ఎంత ఇష్టమైనా సరే వదిలేసి, నీకు గారి నీ భార్యకి గారి కొడుకులకు గారి ఎవరికి ఇష్టమైన వాడు ఉంచొద్దు పంపే. ఎలా దానికి ఉదాహరణ చెప్పాడు, అంగుడియో పురగక్షత. ఈ చేతి వేలికి పాము కలిసిందనుకో, కాలి వేలి మీద చేతి వేలి మీద పాము కలిసిందనుకోండి, అక్కడ నల్లబడిపోతుంది, మా విషయం అయిపోతుంది. మనం డాక్టర్ దగ్గర వెళ్తే ఆ వేలు పోసేయాలి. షుగర్ వచ్చినప్పుడు జరుగుతుంది అలాగే, కాళ్ళు తీసేస్తున్నారు, తీసేయమంటే తీసేయాలి. మరి అయ్యో నా కాలండి మొత్తం ప్రాణమే పోతుంది. పాము కలిసినటువంటి వేలుని నీకు ఎంత ఇష్టమైనప్పటికీ నీ వేలులో ఒకటైనా తీసేస్తున్నావా లేదా? తీసేయకపోతే ప్రాణం పోదు. ఈ ఉద్యోగి కూడా పాము కలిసిన వేలు లాంటి వాడు, ఎలాగే కలిసింది. వాడు తమ్ముడా బావమరుదా మేనరుడా అనవసరం. అవసరమైతే ఒరే నువ్వు వేరే పెట్టుకోవాలా, నీకు ఏదో ఇస్తానని చెప్పి 2 లక్షలు 3 లక్షలు సాయం చేసి పంపి అంతటితో వదిలిపోయింది. వాడు ఎలాగో నాకు నష్టపోతాడు, వాడు అడపడే. అందుకని నష్టం కలిగిస్తున్నటువంటి వాడు అటువంటి కష్టపడేవాడిని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా యజమాన స్థానంలో ఉన్న ప్రతి ఏటా పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క పట్టిక తెప్పించుకుని తాను ఒక్కడే కూర్చుని ఇంక్రిమెంట్లు వేయాలి. తాను ఒక్కడే కూర్చుని ఎవరి సలహాలు, ఎవరు కష్టపడి పనిచేస్తున్నాడు ఏదో ఆ ప్రకారం వేసేయాలి. ఎవరికి వేయకుండా ఉండకూడదు. ఎవరికి ఎలా వేయాలో అలాగే వేయచ్చు. జీతాలు ఖచ్చితంగా 1వ తారీఖు వేసేయాలి. ఈ సంవత్సరం ముందు జీతం వస్తుందండి ఖచ్చితంగా మనకి అనే భావన ఉండాలి. ఈ అభద్రత ఉందంటే ఉద్యోగం పని. ఇవన్నీ ఇందులో చెప్పినవి విషయాలు.
ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఉంది. మన పరిపాలనలో ఆధునిక కాలంలో కూడా పోల్చి మనం చెప్పుకోవాల్సింది. 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. యజమాని, ముఖ్యంగా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులు ఎవరైనా సరే నిఘా విషయంలో ఖచ్చితంగా భద్రతా అధికారులు ఏం చెబితే అది వినాలని చెప్పాడు భరద్వాజ్. నిఘా విభాగం, అయ్యా ఇక్కడ వెళితే ప్రమాదం, మీ మీద బాంబు వేయడానికి ఎవరో చూస్తున్నారని మాకు సమాచారం వచ్చిందని ఆగిపోవాలి. మొండికేసి వెళ్ళామంటే బాంబులు పడతాయి. అలాంటి ప్రమాదాలు జరిగేయండి పాటించకపోవడం వలసింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమృత్సర్ దేవాలయం మీద ప్రభుత్వం తరఫున దాడి జరిగింది. తప్పేం లేదు, జరగవచ్చు. తీవ్రవాదులు మీరు ఆలయంలో పెట్టుకుంటారు, దేవాలయం మీద దాడి జరిగింది. దేవాలయం మీద తీవ్రవాదులుగా ఉంటారండి, ఎలా కుదురుతుంది? ఆవిడ చూసిన సాహసిక నాయక వేసివాలి ఎలా మొత్తం దేవాలయం దొరకబట్టి వాడు బయటికి ఆ కక్ష పెంచుకున్నారు. ఆ పెంచుకునే సిక్కులు అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పత్రికా విలేకరుల సమావేశం జరుగుతూ ఉంటే, ఇంటర్నేషనల్ సమావేశం జరుగుతుంటే శ్రీమతి ఇందిరాగాంధీని ఒక విలేకరుడు ఇక్కడ ఈ ఆంతరంగిక భద్రతా సిబ్బందిలో కూడా సిక్కులు ఉన్నారమ్మా, వాళ్ళు నిన్ను ఏమీ వాళ్ళెవరో నీకు అపకారం జరగదా, నీకు అనుమానం రావట్లేదా, సస్పెక్ట్ అని అక్కడే ఉన్నాడు ఒక సీనియర్. ఇతను నా బిడ్డలాంటి వాడు, నా దగ్గర పెరిగాడు, ఓకే సస్పెక్ట్ చేయమని. ఆశ్చర్యం, వాడేనమ్మా అమ్మాయి ఆవిడ చంపేసింది వాడే, ఇందిరాగాంధీని చంపేసింది వాడే, భద్రతా దళంలో వాడు. కామన కుక్క కలిసి చంపిందండి దేశ ప్రధానమంత్రిని. రాజనీతి తెలియకపోవడం వల్ల, ధర్మశాస్త్రం తెలియకపోవడం వల్ల, భరద్వాజుడి గురించి ఎవరు చెప్పకపోవడం. రాజ్య పరిపాలనలో ఉన్నవాడు ప్రాణం అండి. వాడు జగన్మోహన్ రెడ్డి అయినా, లేదు తెలంగాణ కేసీఆర్ అయినా, మరొక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా, వారి ప్రాణాల రక్షణ మనకు కూడా బాధ్యత. ఇది అరాచకం వస్తుంది, ఎవరికి ఏం జరిగినా సరే మనం బాధ్యత వహించాల్సిందే. అనేక లక్షణాలు, సన్మార్గాలు, దుర్మార్గాలు అవన్నీ వేరే విషయాలు, ప్రాణం అది ముఖ్యమని భద్రతా సిబ్బంది ఎలా చెప్తారో వినాలి. రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో విమానం యొక్క ముందు విమానం పనిచేయట్లేదు అన్నారు, గాలి అనుకూలంగా లేదు అన్నారు, ఆగాడు, గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన పైలట్ కదా, పైలట్కి ఒక అహంకారం ఉంటుంది కదా, మరి పైలట్ అహంకారం. అందుకని అప్పుడు పని చేయడం ఏంటి, మన వాతావరణం భిన్నంగా ఉంటే ఎలా నడపాలో నాకు తెలుసు, నేను చెప్తాను అన్నాడు. ఈయన రాజు ప్రధానమంత్రి, పైలట్ పని చేయకూడదు, అది ఆయన తెలుసు. ఆ పైలట్ అన్నాడు, కుదరదండి, కష్టం ఉన్నాడు, కాసేపు ఉన్నాక చూడమానండి, ఇంతసేపు ఉంటా అక్కడ. చివరికి ఆ పైలట్ ప్రధానమంత్రి మాటలు కాదనలేక సరేనండి సర్దేసుకుందాం వచ్చేయమన్నాడు. ఆ విమానంలో వెళ్ళాడు, అక్కడ దిగాడు, శ్రీపెరంబదూరులోనే ఎక్కడో పాల్గొన్నాడు, బాంబు వెలిగి పడిపోయాడు. విశాఖపట్నం విమానంలో ఆయన వెళ్లకుండా ఉంటే కార్యక్రమమే వాయిదా పడేది, ఆ బాంబు దాడి జరగకుండా ఉండేది. అదంతా ప్లాన్. ఒక్క చిన్న మాట, పైలట్ మాట లెక్క చేయని పైలట్గా ప్రాణం పోయిందా లేదా? ఆ భార్య ఎంత దుఃఖం ఉండి సోనియా గాంధీ ఏం దొరికే పాపం ఆవిడ అవయవాలు ఇప్పటికి పడుతుంది. ఆ ఎలాగో ఈ దేశ ప్రధానమంత్రిని ఆవిడ పెళ్లి చేసుకోలేదండి, ఏ మాటగా మాట చెప్పారు, మామూలు కూడా ఒక పైలట్గా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆవిడ. నిజానికి ఏ సుఖమని చూపించిందండి ఆవిడ. నమస్కారం, నిజంగా సానుభూతి. ఆవిడ తలుచుకుంటే నాకు జాయిస్తుంది. పిల్లల పరిస్థితి అంతే, ఆవిడ పరిస్థితి అంతే. ఏంటి పార్టీకి అధినాయకురాలు అయితే ఏంటి, ప్రేమించిన భర్తను పోగొట్టుకుంది. ఈ నిఘా వ్యవస్థ మాటలు వినకపోవడం, అదే విన్నవాళ్ళు ఎలా ఉంటారో ఆశ్చర్యకరంగా. వినకపోవడం ఇష్టం లేక మన పివి నరసింహారావు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం 69-71 ప్రాంతాల్లో జయాంధ్ర ఉద్యమం జరిగింది. విజయవాడలో బ్రహ్మాండంగా ఉద్యమం జరుగుతోంది. వేరే కాకాయని మరణించినప్పుడు మొత్తం విద్యార్థులంతా రెచ్చిపోయారు. ఆ స్థితిలో పివి నరసింహారావు గారు పండితుడు, బ్రాహ్మణుడు, దేశభక్తుడు కావడం వల్ల ఆంధ్రుడు ఏమన్నా నాకు పరాయి వల్ల నేను తెలంగాణ వాడిని అనుకుంటే నేను మతం ఎక్కడ, ఆంధ్ర తెలంగాణ భేదాలు ఏమిటి, నేను అక్కడికి వెళ్తాను, నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే ఆయన కార్యదర్శి వాడు చీఫ్ సెక్రటరీ. మహాత్మా మీ ఆవేశం ఉపన్యాసం అంటే మీకు ఆనంద భక్షణాలు ప్రవచనాలు చెప్పుకోండి, ప్రేరణ మీరు ప్రవచనాలు చెప్పుకోండి, పారితోషికం ఇస్తారు. మీరు ఆవేశపడకండి, ఇది రాజకీయం. ఇక్కడ ప్రమాదంగా ఉంది విజయవాడలో పరిస్థితి, కలిసి మారేస్తారు. నా మాట వినండి, బాగుంది. ఆ మాట అంటే బాగుంటుంది. నేను చెప్పేది వినంటే నీ మాట నేను వినాలా, నా మాట వింటావా? చీఫ్ సెక్రటరీ
పాప ఆయన అన్నాడు, మీ మాట నేనే వింటాను అంటే వినమనే కదా. మీ మాట నేనే వింటానండి, మీరు ముఖ్యమంత్రి నేనే ఉన్నా, మీ మాట నేను వింటానండి. మంచిది, ఏర్పాటు చేయండి. చేశాను. కారు వచ్చి నిలబడింది. నరసింహరావు గారు ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు. డ్రైవర్ రావయ్యాడు. మీ మాట నేను విన్నాను, నా మాట వాడు విన్నాడు. తెలివైనటువంటి అధికారులు మహానుభావులు ప్రాణాలు కాపాడారండి. మాట నన్ను వినమన్నా లేకున్నానండి, కానీ నా మాట వాడు విన్నాడు. మరి వాడు మాట విన్నాడు కదా, వాడు అవుతాను చెప్పాను. మీరు డ్రైవింగ్ చేస్తున్నారండి, నేను డ్రైవింగ్ రాదు. ఎవరు లేడండి, ఎవరు పెట్టండి, వాడు ఆవిడ దగ్గర ఉంటారు, ఎవరో కాదు. ఏం చేయమంటారు? ఆ మాట వాడు విన్నాడండి. మీ మాట నేను వినడం ధర్మం అయితే, చీఫ్ సెక్రటరీ మాట డ్రైవర్ వినడం ధర్మం కదా. ఆ మాట విన్నాడు, వాడు రాన్నాడు. ఆయన నవ్వుకోడట ఆయన అంటే ఈ మనిషికి నా ప్రాణాలు కాపాడాలనే బాధ్యత ఎంత. నాయకుడు ఒక్కోసారి ఎలా ఆలోచిస్తాడంటే ఎలా విషయంలో త్యాగభావానికి వెళ్ళిపోతారు. ప్రాణాలు పోయినా సరే అంట. ఈ ప్రాణం వ్యక్తిగతంగా పోతే ప్రాణం వేరే విషయం. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రాణం ప్రజలది మిత్రమా, నీది కాదు లెక్క. నీ ప్రాణం ప్రజలు, దాన్ని కాపాడుకుంటూ నువ్వు సహకరించాలంటే నేను చెప్పినట్టే వినాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెబుతాడు భారద్వాజు, దేశం ఎక్కడ దెబ్బతిందో తెలుసుకుంటే ఎక్కడ గెలవాలో తెలుసుకోవచ్చు.